Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, స్వస్థత విడుదల తెలుగు ధ్యాన వడక 4వ రోజు సాయంకాల 6 గంటల వాక్య పరిచర్యలో పాల్గొనడానికి ఎంతో సంతోషముతో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మనం ధ్యానిస్తున్న అంశం చాలా ముఖ్యమైనటువంటి ఒక ప్రశ్న. అందువలన దేవుని పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటూ ఒక్క నిమిషం నాతో కలిసి శిరములు ఉంచి మనం ప్రార్థిద్దాం. మనకు సైతాను వలన ఎటువంటి ఆటంకము కలగకుండా. పరిశుద్ధాత్మ దేవా, మీకే వందనము, స్తోత్రము, ఆరాధన చెల్లిస్తూ ఉన్నాం. సైతానికి విరుద్ధమైన మా పోరాటములు దేవా, మీరు మాకు శక్తిని, బలమును ప్రసాదించండి. ప్రభువా, నీ దైవ జ్ఞానము ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సైతాన కుతంత్రాలను తెలుసుకోవటానికి, బంధకాలలో సైతాను ఒక వ్యక్తిని ఎలా కట్టి పడేస్తారో అని తెలుసుకోవటానికి, ఈ బంధకాలను ఎలా విడుదల పొందుకోవాలో, ఎలా దేవుని బిడ్డల స్వాతంత్ర్యములో జీవించాలో అని మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. సైతాను మాకు ఎటువంటి గురుడితనం కలిగించకుండా నీ వాక్య వెలుగులో అన్ని అంధకార శక్తులు తొలగిపోవునగా కానీ ప్రార్థిస్తున్నాం. శ్రద్ధను, ఓర్పు, సహనమును, వాక్యం మీద ఆసక్తిని, దాహమును దేవుని పరిశుద్ధాత్మ మీకు ప్రసాదించునుగాక. ఈ వాక్యం వింటూ ఉండగా ఆ వాక్యం ఆలగిస్తున్న బిడ్డల మీద, వాళ్ళ ఇంట్లో దేవుని ప్రసన్నత దిగి వచ్చునుగాక. సకల దూతలారా, పునీతులారా మా కొరకే ప్రార్థించండి. అమ్మ మరియ తల్లి వాక్యాన్ని ఆలగిస్తున్న ఒక్కొక్క బిడ్డకి వాళ్ళ ఇంటికి దగ్గర ఉండి వారి కోసం ప్రార్థించండి. దేవవర ప్రసాదం చైతాన్య మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఎప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి దేశానికి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఎందుకు ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి అంటే, ఒక్కొక్క దేశంలో పనిచేస్తున్నటువంటి మిలిటెంట్స్ కానీ, ఉగ్రవాదులు కానీ, శత్రువులు కానీ చేస్తున్నటువంటి ప్రణాళికలు, వారి అటాక్లను ముందుగానే తెలుసుకుని రాష్ట్రాన్ని, దేశాన్ని విపత్తు నుండి కాపాడటమే ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీసుల బాధ్యత. అలాగే వేరే వేరే దేశాలలో కూడా ఏం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు గమనించండి, తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి దేశాన్ని ఆక్రమించుకొని స్వాధీనపరుచుకున్నారు. మనుషుల మీద క్రూరమైనటువంటి ఆక్రమణలు వారు వదిలేశారు. అందువలన ఇండియా కానీ, అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ ఇటువంటి అన్ని దేశాలలో పిల్లరా ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుంది అని శాటిలైట్ ద్వారా కానీ, వారి సీక్రెట్ ఏజెన్సీస్ ద్వారా కానీ అక్కడ జరుగుతున్న ప్రతి మూమెంట్స్ కనుక్కుంటూ ఉంటున్నారు, వాచ్ చేస్తూ ఉంటున్నారు, ముందు జాగ్రత్తగా తీసుకుంటున్నారు. అలా ముందు జాగ్రత్తగా తీసుకుంటేనే మన దేశానికి వాళ్ళ వల్ల ఎటువంటి అటాక్ కానీ, యుద్ధం కానీ, కలహం కానీ వారు ప్రారంభించే ముందే వారి ప్రణాళికలు తెలుసుకుని దాన్ని ప్రతిరోధించటానికి, ప్రియులరా తిరిగి అటాక్ చేయటానికి మన సైన్యం, మన భారతదేశం సిద్ధంగా ఉంది అన్నమాట. ఇది
లోకవ్యాప్తంగా ప్రతి దేశములో ప్రతి రాష్ట్రములో జరుగుతున్నటువంటి కార్యమే. అంతేకాదండి బిడ్డలారా, మీ ఇంటికి కానీ మీకు కానీ ఎవరో ఒకరు శత్రువు ఉన్నారంటే, ఎవరో ఒకరు కేసు వేశారంటే, మీకు ఇంకొక వ్యక్తికి మధ్యలో ఏదో ఒక ప్రాబ్లం జరుగుతూ ఉంది అంటే బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నారు, ఆ వ్యక్తి ఎవరిని కలుస్తూ ఉన్నారు, వాళ్ళ జాతి ఏంటి, కులం ఏంటి, వాళ్ళ పలుకుబడులు ఏంటి, వాళ్ళకి రాజకీయంగా ఏమైనా బలం ఉందా, డబ్బు పరంగా బలం ఉందా, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం ఉందా, వాళ్ళ బలం ఏంటి, వాళ్ళ బలహీనత ఏంటి అని మీరు కూడా కనుక్కుంటారు. అది కనుక్కొని తెలుసుకుని దానికి అనుకూలంగానే మీరు ఒక వ్యక్తితో డీల్ చేస్తారు బిడ్డలారా. అందువలన శత్రుని గురించి తెలుసుకోవటం ఎంత ముఖ్యమో మీకు తెలుసు. మన విరోధుల గురించి మనకు తెలియకపోతే, మనకు జ్ఞానం లేకపోతే, అజ్ఞులుగా మనం ఉంటే బిడ్డలారా, మనం ఈజీగా అటాక్లకి గురి అవుతాం, ఈజీగా పడిపోతాం. ఎందుకంటే తెలియకుండా, జాగ్రత్త లేకుండా మనం ఉన్నాం కాబట్టి. ఒక చిన్న ప్రశ్న అడగనా? లోక సంబంధం విషయంలో రాష్ట్రాలు, దేశాలు, మనుషులు ఇంత జాగ్రత్తగా ఉంటూ ఉన్నారు శత్రువుల గురించి, శత్రు ప్రతి ఒక్క ప్రణాళికల గురించి. అప్పుడు బిడ్డలారా, ఆత్మీయ జీవితములో మరణం వరకు ఒక వ్యక్తి దుష్టునితో, సైతానుతో చేస్తున్న పోరాటములో మనము మన శత్రువైన సైతాను గురించి ఎంత జాగ్రత్త పడాలి, మన శత్రువైన సైతాన ప్రణాళికల గురించి మనం ఎంత తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది 1 or 2 days కాదు, మరణం వరకు ఒక వ్యక్తి చేస్తున్నటువంటి ఒక పోరాటం. అందువలన మన విరోధి అయినటువంటి, మన శత్రువైనటువంటి, మన వినాశకుడైనటువంటి, మనకి ఆటంకములు కలిగించి మనల్ని నాశనం చేయటానికి ప్రయత్నిస్తున్నటువంటి సైతాన ప్రణాళికల గురించి బిడ్డలారా మనము తెలుసుకోవాలి. మనం జాగ్రత్త పడాలి, మనకు ముందు చూపు ఉండాలి. సాధ్యమైనంత నాలెడ్జ్ మనము సైతాను గురించి గ్యాదర్ చేసుకోవాలి. అప్పుడే మనం జాగ్రత్త పడతాం. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే తెలివి ప్రియులారా ఒక బలం, అజ్ఞత బలహీనత. అందువల్ల నేను ఇప్పుడు చెప్పు ఈ టాక్ బిడ్డలారా, ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు చూడాలి. ఈనాడు నేను మీతో పంచుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటో ప్రియబిడ్డలారా, ముఖ్య అంశం ఏంటంటే, ఒక వ్యక్తి బలహీనతలో, ఒక వ్యక్తి బాండేజెస్లో, ఒక వ్యక్తి బంధకాలలో ఉన్నారా లేదా అని ఎలా తెలుసు? ఇప్పుడు ఎంతోమంది ఆమెకి బంధకాలు ఉన్నాయి, వీడికి బంధకాలు ఉన్నాయి, ఆమెకి బాండేజ్ ఉంది, వీడికి బాండేజ్ ఉంది, నాకు విడుదల కావాలి అని ఎంతోమంది అంటూ ఉంటారు. కానీ ప్రశ్న ఒకటే, బాండేజ్ అంటే ఏమిటి? ఒక బంధకములో ఉండటం అంటే ఏంటి అని తెలుసుకోవాలి మొట్టమొదటిగా. తర్వాతనే ఈ బాండేజ్ నుండి, ఈ బంధకము నుంచి నేను ఎలా విడుదల పొందుకోవాలి అని మనం ఆలోచించాలి. అందువలన శ్రద్ధతో మీరు ఈ వాక్యాన్ని మీరు వినండి ప్రియబిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, డైరెక్ట్గా నేను కేవలం పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుంటూ మాత్రమే మాట్లాడుతున్నాను. అందులో మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు బైబిల్ తీసుకోండి. మీరు చాలామంది నేను చెప్తున్న వాక్యాన్ని డైరీలో, బుక్లో రాసి 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 చాలా గ్రంథాలు అయ్యాయి స్వామి అని మీరు ఫోన్లో మాట్లాడుతూ ఉండగా నాకు సంతోషం అనిపిస్తుంది. అలా రాసి తెలుసుకోవాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఇది విని మర్చిపోయేది కాదు. కానీ దేవుని కృప ఏంటంటే ఇది యూట్యూబ్లో ఉంది కాబట్టి మీకు ఎన్నిసార్లు కావాలన్నా మీరు మళ్ళా దీన్ని చూడవచ్చు, వినవచ్చు, రాసుకోవచ్చు. ప్రియబిడ్డలారా, స్టార్టింగ్లో మీరు తీసుకోండి బిడ్డలారా, లూకా సువార్త 4వ అధ్యాయము మనము 5, 6, 2 వచనాలు మనం చదువుతున్నాం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అక్కడ యేసుక్రీస్తుని సైతాను శోధిస్తున్న సంఘటన ఇది. ఇది మీ అందరికీ తెలుసు. 3 శోధనలు పెట్టాడు.
ఆ మూడవ చివరి శోధన ప్రియబిడ్డలారా ఏమిటి? యేసుక్రీస్తు సైతాను ఉన్నతమైన ఒక పర్వత శిబిరానికి తీసుకుని పోయి రెప్పపాటు కాలములో ప్రపంచము దానిలో ఉన్న అన్ని వైభవాన్ని చూపెట్టి సైతాను యేసుక్రీస్తుతో అంటున్నటువంటి మాట ఇదే మన ప్రారంభ వాక్కు. విందామా? అంతట సైతాను ఆయనను పైకి తీసుకొని పోయి రెప్పపాటు కాలంలో ప్రపంచంలోని రాజ్యములనన్నిటినీ చూపి, ఈ రాజ్యముల సర్వాధికారమును వాని వైభవములనెల్లా నీకు ఇచ్చెదను. అట్టి అధికారము నాకు కలదు. నేను కోరిన వానికి వాటిని ఇయ్యగలను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇక్కడ మీరు ఒక మాట మీరు గమనించారో లేదో నాకు తెలియదు. ప్రియులరా, అక్కడ సైతాన్ అంటున్నటువంటి మాటలో ఒక ప్రత్యేకమైన అంశం ఉంటుంది. ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, ఫర్ ఇట్ హ్యాస్ బీన్ గివన్ ఓవర్ టు మీ అని ఉంది. ఇట్ హ్యాస్ బీన్ గివన్ ఓవర్ టు మీ అంటే ఇవి అన్నీ నాకు ఇవ్వబడ్డది అని ఉంది. గివన్ ఓవర్ టు మీ అంటే ఎవరో ఒక్కరు ఇచ్చారు. గివన్ ఓవర్ టు మీ. బిడ్డలారా, ఒక చిన్న ప్రశ్న అడగనా? ఈ రాజ్యాన్ని, ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ వైభవాలను చూపెట్టే అంటున్నాడు. ఏమని? ఇవి అన్ని నాకు ఇవ్వబడ్డది. ఇవ్వబడ్డది అంటే ఇచ్చేవాడు ఎవరో ఒక్కరు ఉండాలి. ఈ ఇచ్చేవాడు ఎవరు? ఒక చిన్న ప్రశ్న అడగనా? ఆదికాండములో 1-2 చాప్టర్స్ చదివితే బిడ్డలారా, దేవుడే తన పవిత్రమైనటువంటి మాటల ద్వారా ఈ ప్రపంచాన్ని సృష్టించారు. ప్రపంచంలో ఉన్న వైభవాలను కలుగజేశాడు. కంటికి కనిపించిన అన్ని వస్తువులను సృష్టించిన వాడు దేవుడే. సృష్టికి మకుటంగానే దేవుడు మనిషిని సృష్టించాడు. ప్రియబిడ్డలారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన వాక్కు ద్వారా కలుగజేసిన ఈ సృష్టి ప్రపంచాన్ని సైతానికి అప్పచెప్తాడా? దేవుడు సైతానికి అధికారం ఇస్తాడా? అస్సలు ఇయ్యడు. కానీ దేవుడు ఈ అధికారం ఎవరికి ఇచ్చారు? వాక్యం అంటుంది ప్రియబిడ్డలారా, ఆదికాండం 1:28 చదివితే దేవుడు ఇవి అన్ని సృష్టించి ఈ ప్రపంచం మీద సర్వాధికారం దేవుడు ఆదాముకిచ్చాడు. ఆదాము ఏవమ్మలకి దంపతులకి ఇచ్చాడు. దేవుడు ఈ సర్వాధికారం సైతానికి ఎప్పుడు ఎన్నడూ ఇయ్యలేదు, ఇవ్వడు కూడా. విందామా? ఆదికాండం 1:28 ప్రియబిడ్డలారా, దేవుడు వారిని దీవించెను, ఫలించి సంతానాభివృద్ధి చెందుడు, భూమండలమంతటా విస్తరించి దానిని వశము చేసుకొనుడు, నీళ్లలోని చేపలను ఆకాశంలోని పక్షులను నేల మీద ఉన్న జంతువులను పాలింపుడు. ప్రియబిడ్డలారా, గమనించండి. పై ఆకాశములో అటువంటి పక్షులను కానీ, భూమిపై నేల మీద తిరుగుతున్న సకల ప్రాగుడు జంతువులు కానీ, ప్రియబిడ్డలారా నీళ్ళలో ఉన్నటువంటి చేపల మీద కూడా కంప్లీట్ సర్వాధికారం దేవుడు ఆదాముకి ఏవమ్మలకే ఇచ్చాడు, సైతానికి ఇవ్వలేదు. ఇక్కడ సైతాన్ ఏమంటున్నాడు? ఇవి అన్నీ నాకు ఇవ్వబడ్డది. విచ్ మీన్స్ ప్రియబిడ్డలారా, దేవుడు మనుష్యులకిచ్చిన సర్వాధికారం, పరిపాలించటానికి దేవుడు మనిషికి ఇచ్చినటువంటి సర్వాధికారం, ఆ పవర్ మనుష్యులు సైతానికి అప్పచెప్పాడు. మనిషి సైతానికి ఇచ్చాడు. దేవుడు ఆదాము యెహోవాకి ఇచ్చారు, మనుషులకు ఇచ్చారు. మనిషి దాన్ని తీసుకుని పోయి సైతానికి ఇచ్చాడు. సైతాన్ అంటున్నాడు, ఇవి అన్నీ నాకు ఇవ్వబడ్డది. ఆ మాట చూడు ఎంత కరెక్ట్. ఇవ్వబడ్డది. ఇదే మన పరితాపకరమైనటువంటి స్థితి. ప్రియబిడ్డలారా, మనిషి ఈ సర్వాధికారం సైతానికి ఇచ్చేశాడని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా తెలుసు. ఇది ఒక రహస్యమేం కాదు, ఇది ఒక కొత్త రెవల్యూషన్గా. బిడ్డలారా మీరు తీసుకోండి. యాక్చువల్లీ యోహాను సువార్త 12వ అధ్యాయంలో బిడ్డలారా మీరు 31వ వచనం తీసుకుంటే అక్కడ
యేసుక్రీస్తు ఈ మాట ఒప్పుకుంటున్నాడు. ఏమని? ఈ ప్రపంచానికి అధిపతి సైతానే, దేవుడు సృష్టించినటువంటి ఈ ప్రపంచానికి సర్వాధికారి ఈ సైతానే అని యేసుక్రీస్తు కూడా 2-3 సార్లు ఈ మాట బైబిల్లో రిపీట్ చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉండగా మీరు ఆశ్చర్యపోతారు. తీసుకుంటామా? యోహాను సువార్త బిడ్డలారా 12వ అధ్యాయము 31వ వచనం విందామా? ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది, ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడును. ఈ లోకాధికారి అని మాట చూడు. ఈ లోకాధికారి వెలుపలికి త్రోసివేయబడును. సైతాన్ గురించి యేసుక్రీస్తు పలికిన మాట. ఆ సైతాన్ యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉండగా ఏ మాట పలికాడు ఇక్కడ? ఈ లోకాధికారి. ఈ మాటని యేసుక్రీస్తుని శోధించినప్పుడు సైతాన్ పలికిన మాటతో పోల్చి చూడు. ఈ దేశమును, ఈ ప్రపంచమును, దాని వైభవము అవి అన్నీ నాకు ఇవ్వబడ్డది. నేను ఈ కోరుకున్న వానికి, ఇష్టం వచ్చిన వాడికి నేను ఇయ్యగలను. ప్రభు అంటున్నాడు ఏమని? ఈ లోకాధికారి, ఈ లోకాధిపతి. ఇది ఒక మాట మాత్రం కాదండి బిడ్డలారా. ఇంకా మనం తీసుకుంటామా? అదే యోహాను సువార్త తీసుకున్నాం మరి బిడ్డలారా. 14వ అధ్యాయము 30 తీసుకుంటాం. యోహాను సువార్త 14:30లో కూడా ఇదే మాట యేసుక్రీస్తు అంటున్నాడు, ఈ లోకాధిపతి వస్తూ ఉన్నాడు. విందామా? మీతో ఇంకా ఎక్కువగా మాట్లాడను, ఏలైనా ఈ లోకాధిపతి వచ్చుచున్నాడు, అతనికి నాపై ఎట్టి ప్రభావము లేదు. ఆ మాట చూడండి. ఈ లోకాధిపతి వచ్చుచూ ఉన్నాడు. ఆ లోకాధిపతికి నా మీద ఎటువంటి అధికారము లేదు అనగా అర్థమేంటి? మిగిలిన మానవులపై, ప్రపంచముపై వచ్చుచున్న లోకాధిపతికి, సైతానికి అధికారం, అవకాశం ఉంది అని అర్థం. నాపై ఎటువంటి అధికారం లేదు అంటే నీపై అధికారం ఉంది కదా దానికి అర్థం బిడ్డలారా. ఆల్రెడీ మనిషి ఆ అధికారం సైతానికి ఇచ్చేశాడు కాబట్టి. ఇంకా అయిపోలేదు బిడ్డలారా. తీసుకోండి యోహాను సువార్త 16వ అధ్యాయము 11వ వచనం తీసుకుంటాం బిడ్డలారా. అక్కడ కూడా చూడండి ఎన్నిసార్లు యేసుక్రీస్తు తన 3 సంవత్సరాల పరిచర్య కాలములో మళ్ళా సైతానికి లోకం మీద, ప్రపంచం మీద, మానవుల మీద అధికారం ఉంది అనేటువంటి అంశం యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నాడు. విందామా? తీర్పును గురించి ఎందుకన్నా ఈ లోకాధిపతికి తీర్పు విధింపబడినది. ప్రియబిడ్డలారా, లోకాధిపతికి తీర్పు విధించబడినది. నేను ఇప్పుడు 3 సార్లు ఆ మాట నేను బైబిల్ నుంచి యేసుక్రీస్తు చెప్పినట్లుగా మీకు తెలియజేశాను. అనగా సైతానికి ఈ లోకం మీద, సైతానికి మనుషుల మీద ఒక అధికారం ఉంటుంది బిడ్డలారా. అది ఇవ్వబడినది. మానవులు దేవుడు వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని, వైభవాన్ని సైతానికి ఇచ్చేశారు. ఇప్పుడు అవి అన్ని సైతాన్ ఆధీనములో ఉన్నాయి. అందుకే సైతాన్ అంటున్నాడు, ఇవి అన్ని నాకు ఇవ్వబడ్డది, ఇవి అన్ని నాదే. ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా, సైతానికి ఈ అధికారం ఎలా వచ్చింది? ఇప్పుడు సాధారణంగా చెప్పాలంటే ప్రతి ఒక్క మనిషికి ప్రియబిడ్డలారా అధికారం కావాలి, పవర్ కావాలి, శక్తి కావాలి, అటోనమీ కావాలి. ఇదే ప్రతి ఒక్క మనిషి కోరిక, దాహం. కానీ మనిషి ఈ అధికారం ఎలా సైతానికి ఇచ్చాడు, ఈ అధికారం ఎలా సైతానికి పోయాయి అని ప్రశ్నిస్తే యేసుక్రీస్తు యోహాను సువార్త 8వ అధ్యాయం బిడ్డలారా 34వ వచనంలో ఒక మంచి మాట అంటున్నాడు. ఎలా సైతానికి ఈ అధికారం వెళ్ళిపోయింది, వాడు ఎలా తన స్వాధీనంలో తీసుకున్నాడు దీనిని విందామా? అందుకు యేసు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నిశ్చయముగా నేను మీతో చెప్పుచు ఉన్నాను, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. ఈ మాట చదువుతూ వినండి. పాపము చేయు ప్రతివాడు చేస్తున్న పాపమునకు దాసుడు అని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. బిడ్డలారా, చదువుతో ఈ మాట వినండి. ఒక మనిషి ఏ పాపం చేస్తూ ఉన్నారో
ఆ పాపానికి ఒక మనిషి దాసుడైపోతారు, దాసురాలైపోతారు. ఒక మనిషి ఎలాంటి ఏరియాలో పాపం చేస్తూ ఉన్నాడో ఆ పాపం చేసే ఏరియాస్లో ఆ మనిషి సైతానికి బానిసుడైపోతాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాం ప్రియబిడ్డలారా. ఒక మనిషి కళ్ళతో పాపం చేస్తే, అనగా చెడు చూపు వలన, చెడు దృష్టి వలన, ప్రియబిడ్డలారా, కంటితో కళ్ళు చూపుతో ఒక వ్యక్తి పాపం చేస్తే ప్రియబిడ్డలారా, ఆ కళ్ళు సైతాను ఆధీనములోకి వెళ్ళిపోతుంది. ఆ కళ్ళు సైతానికి నీవు ఆధారం చేసి ఇచ్చినట్టే, రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినట్లే, ప్రమాణం చేసి ఇచ్చినట్లే. నాకు ఇప్పుడు ఒక యువకుడు చెప్పిన ఒక మాట నాకు గుర్తుకొస్తుంది ప్రియబిడ్డలారా. ఒక యువకుడు చెడు సినిమాలు, చెడు బొమ్మలు, పోర్నోగ్రఫీ, ఇటువంటి ఆడవాళ్ల నగ్న చిత్రములు చూసి 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 ప్రియబిడ్డలారా దానికి బానిసుడైపోయి ఘోరమైనటువంటి పాపములో పడిపోయి ఉన్నాడు. చాలామంది ఆడవాళ్లతో సంబంధం పెట్టుకున్నారు. ఇంకా మందు, పొగ, మీరు ఏమని పేరు చెప్పే అవసరం లేదు, ఇటువంటి అన్ని రకాల పాపాలకి బానిసైపోయిన ఒక మనిషి ప్రియబిడ్డలారా ఒకరోజు నేను ముత్తంగిలో ఉన్నప్పుడు ధ్యానపడకానికి వచ్చాడు. అనగా వాడు స్వయంగా ఇష్టపడి రాలేదండి. వాడు అమ్మ ఏడ్చి ఏడ్చి, అమ్మ ఏడుపులు, అమ్మ బాధ తట్టుకోలేక అలా వచ్చాడు. అప్పుడు ప్రియబిడ్డలారా నేను ముత్తంగిలో ఉన్నప్పుడు అక్కడ ఒక 5 అడుగుల పెద్ద ఒక మదర్ మేరీ స్టాచ్యూ ఉంది. తల్లి మరియమ్మ గారి స్వరూపం బిడ్డలారా, 5 అడుగుల స్వరూపం అక్కడ ఉంటుంది. అది ధ్యానపడక హాల్లో పెట్టుకున్నాను నేను. ఎందుకంటే నాకు మదర్ మేరీ అంటే చాలా ఇష్టం. నేను ఆ తల్లికి ప్రార్థన చేయకుండా ఏ ఒక్క పరిచర్య నేను ప్రారంభించేవాడిని కాదు. అప్పుడు నేను వాక్యం చెప్తా ఉంటే ఈ మదర్ మేరీ స్వరూపం అక్కడ ఆ హాల్లో నా కుడి వైపు ఉంటుంది బిడ్డలారా. ఈ అబ్బాయి ఆ ధ్యానపడకములో ఒకరోజు నా దగ్గరికి వచ్చి, ఫాదర్ గారండి, నేను ఎంతగా బానిసనైపోయానంటే, నేను ఎంతగా సైతానికి నేను లోనైపోయానంటే, తల్లి మరియమ్మ గారి స్వరూపం చూసినప్పుడు కూడా నాకు చెడు తలంపులు వస్తూ ఉన్నాయి అని అబ్బాయి అన్నాడు. నేను లైఫ్లో ఫస్ట్ టైం ఈ ఒక మాట విన్నా. యేసుక్రీస్తుకు తల్లి అయినటువంటి పరిశుద్ధ మరియమ్మ గారి స్వరూపం అది కేవలం మట్టితో కానీ, ప్లాస్టర్ పారిస్తో కానీ, సిమెంట్తో చేసినటువంటి నిర్జీవమైన ఒక స్టాచ్యూ మాత్రమే. ఆ అబ్బాయి అంటున్నాడు, ఫాదర్ గారండి, ఈ తల్లి మరియమ్మ గారి స్వరూపం చూసినప్పుడు కూడా నాకు చెడు తలంపులు వస్తూ ఉన్నాయంటే పిల్లరా, వాడ కంటి చూపు, వాడ కళ్ళు ఆల్రెడీ పాపానికి, సైతానికి బానిసలైపోయాయి అని అర్థం. అప్పుడు తల్లి మరియమ్మ గారి స్వరూపం చూస్తేనే చెడు తలంపులు వస్తున్న వీడికి, వాడు అమ్మను చూస్తే, వాళ్ళ చెల్లిని చూస్తే, అక్కను చూస్తే, వేరే ఆడవాళ్ళని చూస్తే, ప్రియబిడ్డలారా అమ్మాయిలను చూస్తే మరి ఎలాంటి తలంపులు వస్తాయి? దేవుడే తన పోలికలు సృష్టించాడు వీడిని. కానీ ఏ చూపుతో అయితే పాపం చేసుకున్నాడో ఆ కంటి చూపును, ఆ పవర్ని సైతాను స్వాధీనములో తీసుకున్నాడు. ప్రియబిడ్డలారా, నేను ఇది ఒక చిన్న ఉదాహరణగా మీకు చెప్పాను, మీకు ఇది అర్థం అవ్వటానికి. నేను చెప్పిన అర్థం ఏంటంటే ప్రియబిడ్డలారా, మీ శరీర అవయవాలలో దేనితో పాపం కట్టుకుంటావో, నీ కుటుంబ జీవితంలో ఎలాంటి పాప ప్రభావంలో నీవు పడి ఉంటావో, సమాజములో కూడా ఎలాంటి పాప పరిస్థితులు నీవు ఉంటావో, ప్రియబిడ్డలారా పాపం చేయువాడు, పాపం చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి పాపమునకు దాసుడు అగును అని యేసుక్రీస్తు పలికాడంటే ఈ మాట చెవియోగి ఆలగించాలి. నీవు సైతానికి ఎలా బానిసడైపోతూ ఉన్నావంటే, పాపం చేసి 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 చేసిన పాపానికి ఒక వ్యక్తి బానిసుడైపోతారు, బానిసురాలుగా వెళ్ళిపోతారు. దేవుడు సృష్టించిన మనిషి, దేవుడు సృష్టించిన ప్రపంచాన్ని,
దేవుడు కలుగజేసిన ఈ అందమైనటువంటి యొక్క వైభవాన్ని బిడ్డలారా సైతాను తన స్వాధీనం ఎలా తీసుకున్నాడంటే, మనిషి పాపం చేసి ఇది సైతానికి అప్పచెప్పారు. దుష్కార్యములు చేసి ఆ రైట్, ఆ హక్కు సైతానికి ఇచ్చారు. ఎందుకు? పాపం చేసిన వాడు పాపమునకు దాసుడు. అందువల్ల మీరు ఈ వాక్యం వింటూ ఉండే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులు, ఒక్క నిమిషం ఆలోచించుకోండి. మీరు మీ శరీరములో కానీ, మీ మనస్సులో కానీ, మీ బుద్ధిలో కానీ, ఆలోచనలో కానీ, ప్రియబిళ్ళారా, మీ కుటుంబ జీవితంలో కానీ, మీ సామాజిక జీవితంలో కానీ, ఆఫీసులో కానీ, ఉద్యోగ స్థలములో కానీ, మీరు ఎక్కడికి వెళ్తున్నారో ప్రియబిళ్ళారా, ఎన్ని సార్లు, ఎన్ని ఏరియాస్లో నీవు సైతానుకు బానిసుడై ఉన్నావు ఒకసారి ఆలోచించుకో. కొంతమంది వారి బుద్ధిని సైతానికి ఆధీనంలో పెట్టుకుంటారు, శరీరం పెట్టుకుంటారు, మనసు పెట్టుకుంటారు, హృదయం పెట్టుకుంటారు. ఇవి అన్నీ సైతానికి ఇచ్చేసి బిడ్డలారా, దేవుడు మనిషిని ప్రాణాత్మ శరీరముతో సృష్టించాడు. నీకు శరీరం ఉంది, నీకు మనసు ఉంది, నీకు ఆత్మ ఉంది. ఇది మూడిటిని ప్రియులరా మెల్లిగా సైతాను తన ఆధీనములో తీసుకుంటారు. అలా తీసుకోవటం వలన ప్రియులరా, నీకు బుద్ధిపరంగా ప్రార్థన చేయాలని ఉంది, బుద్ధిపరంగా ఆలోచన పరంగా మంచిగా ఉండాలని ఉంది, బుద్ధిపరంగా ఆలోచన పరంగా నాకు వ్యసనాలు రాకూడదని ఉంటుంది, నేను మంచిగా ఉండాలి అని నీకు అనిపిస్తుంది. కానీ శరీరావయవాలు ఆల్రెడీ బానిసత్వానికి వెళ్ళిపోయింది కాబట్టి నీవు చేయలేకపోతున్నావు. ఈ పరిస్థితి గురించి ప్రియులారా చక్కగా పునీత పౌలు గారు రోమాపత్రిక 7వ అధ్యాయము 25వ వచనములో చక్కగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. విందామా? మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు. కనుక నా అంతట నేను నా మనసుతో మాత్రమే దేవుని చట్టములను సేవించుచు ఉన్నాను. కానీ నా శరీరముతో పాపము చట్టములను సేవించుచు ఉన్నాను. ప్రియులారా, విన్నారా? ఎంత సూటిగా మనకి అంశాన్ని తెలియచేస్తూ ఉంటుంది ఈ పరిశుద్ధమైనటువంటి వాక్కు. పునీత పౌలు గారే ఆత్మాభిషేకం పొందినటువంటి దేవుని సేవకులైనటువంటి పునీత పౌలు గారు రోమాపత్రిక 7వ అధ్యాయం 25వ వచనం పలుకుతూ ఉన్నాడు, నేను నా మనసుతో, నా తలంపులతో, నా ఆలోచనతో దేవుని చట్టము సేవించి దేవుని మార్గములో ఉండాలి, నడవాలని నేను కోరుకుంటున్నాను. కరెక్టే. కానీ నా శరీరముతో నేను పాటించేది ఈ లోక సంబంధమైన, పాప సంబంధమైన సైతాను చట్టములే, సైతాన కార్యములే అని ఆల్రెడీ పరిశుద్ధ పౌలు గారి బిడ్డలారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే ఒక వ్యక్తి సైతాను బంధకానికి వెళ్ళిపోవటం అంటే అర్థం. ఇదే ఒక వ్యక్తి సైతాను బానిసలుగా పోగొట్టం అంటే అర్థం. అందుకే పౌలు గారు అన్నారు, ప్రియులారా, నేను కోరుకున్న మంచిది కాదు, నేను ద్వేషిస్తున్న చెడ్డ పనులను చేస్తూ ఉన్నాను. మీరు తీసుకోండి ప్రియులారా, రోమాపత్రిక 7వ అధ్యాయంలో ఎంత చక్కగా పునీత పౌలు గారు ఈ విషయం తెలియజేస్తున్నారంటే మీరు ఆశ్చర్యపోతారు. నేను కోరుకున్న మంచిది కాదు, నేను ద్వేషిస్తున్నటువంటి చెడ్డ పనులను నేను చేస్తూ ఉన్నానంటే ఇది చేసేది నేను కాదు, నాలో నివసిస్తున్నటువంటి పాపమని ప్రియులారా అక్కడ పౌలు గారు అంటూ ఉన్నారు. విందామా? రోమపత్రిక 7వ అధ్యాయము 15 చదువుతాం బిడ్డలారా, 15, 16. కనుక నేను చేయుచున్నదేమియో నాకు బోధపడదు, నేను చేయుచున్నది ఏదియో నాకే బోధపడటం లేదు. ఏలైనా నేను చేయగోరు దానిని చేయక నేను ద్వేషించు దానినే చేయుచున్నాను. నేను ద్వేషిస్తున్న దానినే చేస్తూ ఉన్నాను. అనగా ప్రియులారా, సాధారణంగా చెప్పాలంటే ఒక మనిషిని దేవుడు స్వేచ్ఛతో సృష్టించాడు. నీకు ఫ్రీడమ్ ఉంది, నీకు స్వాతంత్ర్యం ఉంది. ఏంటి ఫ్రీడమ్, స్వాతంత్ర్యము? నీకు ఏది కావాలో అది చేయటానికి, నీకు ఏది వద్దో అది చేయకుండా ఉండటానికి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావో అక్కడికి వెళ్ళటానికి, నీకు ఇష్టం లేని దగ్గరికి పోకుండా ఉండటానికి ఒక నిర్ణయం, ఒక డెసిషన్స్, ఒక తీర్మానం చేసుకున్నటువంటి ఫ్రీడమ్, స్వేచ్ఛ మనిషికి దేవుడిచ్చాడు.
కానీ ఇక్కడ పౌలు ఏమంటున్నారు, నేను కోరుకున్న దాన్ని నేను చేయలేకపోతూ ఉన్నాను, నేను ద్వేషిస్తున్న, నాకు ఇష్టం లేనటువంటి కార్యమే నేను చేస్తూ ఉన్నానంటే పౌలు అంటున్నారు, అది చేసింది నేను కాదు, నన్ను నడిపించే ఒక పవర్ ఉంది, నన్ను నడిపించే ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏంటంటే నాలో నివసిస్తున్న పాపపు శక్తి, నాలో నివసిస్తున్నటువంటి అంధకార శక్తి, నన్ను నడిపించే పైశారిక శక్తి అని పొడగదలే చేస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఇదే బంధకములో ఉండటం అంటే. అర్థమైందా? ఒక వ్యక్తి బంధకములో ఉంటున్నారంటే నీవు కోరుకున్నది నీవు చేయలేకపోతూ ఉన్నావు, అనగా నీవు ఇంకొక వ్యక్తి స్వాధీనములో ఉన్నావు. మనస్సుతో కోరుకున్న మంచిది చేయలేకపోతూ ఉన్నావు, శరీరముతో ప్రియబిడ్డలారా నీవు ఇష్టం లేనివి చేస్తూ ఉన్నావు అంటే నీవు బంధకములో ఉన్నావు. ఒక మనిషి బంధకాలలో ఉన్నారా లేదా, ఒక మనిషికి బాండేజ్ ఉందా లేదా? ఈ బంధకం బాండేజ్ అని అంటూ ఉంటారు కదా బిడ్డలారా, దాని అర్థం ఇదే. ఆ స్వాతంత్ర్యం, ఆ ఫ్రీడమ్ నీకు లేకపోతే నీవు బంధకాలలో ఉన్నావు, నీ బాండేజెస్లో ఉన్నావు. నేను నడిపించేది నువ్వు కాదు, నీ కార్యాలు నిర్ణయించేది నీవు కాదు, నువ్వు ఎలా ఉంటాలో అని నిర్ణయించేది నువ్వు కాదు. నీవు నిన్ను అమ్మేసుకున్నావు సైతానికి, నీవు నిన్ను సైతానికి బానిసలుగా చేసుకున్నావు. నీవు నీకున్న ఫ్రీడమ్, నీకున్న స్వాతంత్ర్యం, నీకున్న స్వేచ్ఛ సైతానికి నీవు రాసిచ్చావు. నీ దగ్గర ఏముంది? భూమి ఉంది, పొలం ఉంది, కాగితాలు ఎక్కడ ఉంది? సైతాన సంఘంలో ఉన్నట్టే. క్లియర్గా ఉదాహరణ చెప్తున్నా. మీ దగ్గర భూమి ఉంది, నీ దగ్గర ఇల్లుంది, నీ దగ్గర ప్రాపర్టీ ఉంది, కానీ ఆ ప్రాపర్టీకి కాగితాలు, ప్రాపర్టీకి పేపర్స్, డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఉంటుంది? సైతాన్ దగ్గర ఉన్నట్టే. ఇదే చాలా మందికి ఉన్నటువంటి ప్రాబ్లం. ఇదే బానిసుడుగా ఉండటం అంటే, ఇదే బంధకం అంటే, ఇదే బాండేజ్ అంటే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. తల్లి మరియ ప్రార్థన సహాయం కోరుకుంటాం. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలతో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యములో ఇంకొక అడుగు లోతుగా వెళ్తున్నాం. ఒక మనిషి ఈ బానిసత్తులోకి, ఈ బంధకానికి ఎలా వెళ్ళిపోతారు? ఇప్పుడు ఫస్ట్ పాఠం మనం ఏం ధ్యానించాం? బంధకం అంటే ఏమిటి, బంధకములో ఉన్నామా లేదా, ఆ బంధకములో ఉంటే దాని ప్రత్యేకత ఏంటి, ఇది మనం ధ్యానించుకున్నాం. ఈ రెండవ అంశముల బిడ్డలారా, ఒక వ్యక్తి ఎలా బంధకానికి వెళ్ళిపోతారు, ఎలా సైతాను ఒక వ్యక్తిని స్వాధీనపరచుకుంటారు, ఆ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ఫ్రీడమ్ లేకుండా సైతాన్ ఎలా చేస్తాడు, ఇది ముఖ్యమైనటువంటి అంశం. చదువుతో మీరు వింటే బిడ్డలారా మీకు అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్ ఎలా ఒక వ్యక్తి బంధకానికి వెళ్ళిపోతారు. ఈ బంధకానికి వెళ్ళిపోవటానికి 5 మెట్లు ఉన్నాయి, 5 స్టెప్స్ ఉన్నాయి. ఎందుకంటే ఏ ఒక వ్యక్తిని కూడా ఒక సైతాను అకస్మాత్తుగా స్వాధీనములు తీసుకోవటానికి, స్వాధీనపరచుకోవటానికి, బంధకములు తీసుకోవటానికి అవకాశం లేదు. ఎందుకంటే మనం ఎవరం? మనం దేవుని బిడ్డలం. దేవుని పోలికలో సృష్టించబడినటువంటి మనల్ని అకస్మాత్తుగా ఒక రాత్రి అకస్మాత్తుగా వచ్చి ప్రియబిడ్డలారా స్వాధీనములో, బంధకములోకి సైతాన్ ఎన్నడూ తీసుకోలేడు. అందుకే ఈ 5 స్టెప్పులు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ వాక్యం మీరు వింటూ ఉండగా ఈ 5 స్టెప్పులో మీరు ఏ స్టెప్పులో ఉన్నారో, మొదటి స్టెప్పులోనా, రెండవదా, మూడా, 4, 5 లేదా పూర్తిగా మునిగావా, పూర్తిగా బంధకాల్లో ఉన్నారా అని మీరు ఆలోచించుకోండి.
ఇది మనకి మంచి జ్ఞానము, మంచి ఒక తెలివితేటలు, మన నిజమైనటువంటి వాస్తవ పరిస్థితికి ఒక అవగాహన కలిగిస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మొదటి స్టెప్ ప్రియబిడ్డలారా ఏంటంటే దేవుని నుంచి దూరం అవ్వటం. దేవుని నుంచి దూరం అవ్వటం అంటే ప్రియబిడ్డలారా, మనం బేసిక్లీ దేవుని బిడ్డలమే అని నేను చెప్పాను. దేవుడు తన ఆత్మను మనలో నిక్షేపించి తన పోలికలో తన రూపకల్పన చేసి ప్రియబిడ్డలారా దేవుడు మనిషిని మనల్ని సృష్టించారు. మనం ఒరిజినలీ దేవుని బిడ్డలే. తండ్రి ఇంటిలో దేవునితో సహా కలిసి ఉండవలసిన బిడ్డలే మనం. కానీ దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి ఒక వ్యక్తి ఆ దేవునితో ఉండవలసిన సంబంధము కాపాడకుండా, ఆ సంబంధం మెయింటైన్ చేసుకోకుండా మెల్లగా మనం దేవుని సన్నిధి దూరం అవ్వటం. ఎలా? ప్రార్థన లేకుండా, బైబిల్ పఠనం లేకుండా, కుటుంబ ప్రార్థన లేకుండా, దైవారాధన లేకుండా, దేవునికి మహిమ చెల్లించుకోకుండా, దేవునికి ఆయన చేసినటువంటి కార్యాలకి కృతజ్ఞతలు స్తుతులు మనం చెల్లించుకోకుండా ప్రియబిడ్డలారా మనము దేవుని నుంచి దూరం అయిపోతూ ఉంటాం. ఇలా ఆత్మీయ విషయములో చల్లారిపోయి, ఆత్మీయ విషయములో మనం పట్టించుకోకుండా మనము మెల్లగా ప్రియబిడ్డలారా దేవుని సన్నిధి నుంచి దూరం అవ్వటమే, దేవుని విషయములో చల్లారిపోవటమే, ఆత్మీయ విషయములో ఆసక్తి లేకుండా పోవటమే ప్రియబిడ్డలారా ఒక వ్యక్తి బంధకానికి వెళ్ళిపోయే మొదటి మెట్టు. దీని గురించి ప్రియబిడ్డలారా చక్కగా పునీత పౌలు గారు మనకు తెలియజేస్తున్నాడు. తీసుకోండి ప్రియబిడ్డలారా, రోమాపత్రిక పట్లరా 1వ అధ్యాయం మనం తీసుకోండి ప్రియబిడ్డలారా. అక్కడ మీరు 18 నుంచి ప్రియబిడ్డలారా మనము దాదాపు 24 వరకు చదువుతాం. ఇది మీరు శ్రద్ధతో మీరు ఈ మాట వినాలి. నేను ఇక్కడ ఏమీ మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఈ దేవుని వాక్కు ఒక వ్యక్తి ఎలా దేవుని నుంచి దూరం అవుతారో అని చక్కగా తెలియజేస్తూ ఉంది. ఓకే, విందామా? రోమపత్రిక 1వ అధ్యాయము 18 నుండి 24 వరకు. రోమన్ చాప్టర్ 1 18 to 24 విందామా? మానవుల భక్తిహీనతపై, దౌష్ట్యముపై పరలోకము నుండి దేవుని ఆగ్రహము బహిర్గతమగుచున్నది. పిల్లరా, ఇక్కడ 2 అంశాలు: భక్తిహీనత, దౌష్ట్యం. ఓకే, ఇంకా ముందుకు. వారి దౌష్ట్యము సత్యమును అణచివేయుచున్నది. ఏలైనా దేవుని గూర్చి తెలుసుకొనదగినది వారికి తేట తెల్లమ్మే. ప్రియబిడ్డలారా, దేవుని గురించి తెలుసుకోవలసిన విషయమే. దేవుని విషయాలు అరగదు, సత్యానికి విరుద్ధంగా మాట్లాడుతారు, సత్యాన్ని నిరాకరిస్తారు. ఎస్, ఇంకా వాస్తవముగా దేవుడే వారికి దానిని ఎరుకపరచెను. దేవుడే స్వయంగా మనుషులకి ఎరుగపరచిన తెలియజేసిన వివరాలే, విషయాలే వీరికి అరగదు, నచ్చదు, ఇష్టం ఉండదు. ప్రార్థన అంటే ఇష్టం లేదు, దేవుడు అంటే ఇష్టం లేదు, వాక్యం అంటే నచ్చదు. ప్రే చేసే వాళ్ళని పనికిరాని వాళ్ళుగా చూస్తారు. ఎస్, ఇంకా దేవుడు ప్రపంచమును సృష్టించిన నాటి నుండి ఆయన యొక్క అగోచర గుణములు అనగా ఆయన శాశ్వత శక్తి, దైవత్వము సృష్టి వస్తుజాలంలో స్పష్టముగా విశదమైనది. ప్రియబిడ్డలారా, దేవుడు సృష్టించినటువంటి సృష్టి వస్తువులలో, ప్రపంచములో, జీవరాశులలో, మానవ జీవితములో దేవుని శక్తి ఏంటో, దేవుని మహిమ ఏంటో, ఆయన ఘనత ఏంటో ఆల్రెడీ క్లియర్గా మనందరికీ దేవుడు ఎరగపరచి ఉన్నారు. ఎస్, ఇంకా కనుక వారికి ఎట్టి సాకును లేదు. అందులో నాకు తెలవదని, ఇది నాకు అగ్రాహ్యముగా ఉంది అని వంగ చెప్పి తప్పించుకోవటానికి ఏ ఛాన్సే లేదు. ఎస్, వారు దేవుని ఎరిగినప్పటికీ ఆయనకు ఇయ్యవలసిన గౌరవమును వారు ఇయ్యలేదు. ఆయనకు కృతజ్ఞతను చూపలేదు. ఆయనకి దేవుడు చేసినటువంటి సకల మేలుకి కృతజ్ఞత తెలియచేయలేదు. అంతేకాక వారు తమ హేతువాదములందు వ్యర్థులైరి. ప్రియబిడ్డలారా, అందుకి దానికి బదులుగా
మానవ బుద్ధితో, మానవ ఆలోచనతో, హేతువాదములతో, న్యాయవాదాలతో, వారి వారి తలంపుని బట్టి, బుద్ధిని బట్టి, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు బట్టి జీవించటం ప్రారంభించారు. ఎస్, వాని బుద్ధిహీన హృదయములను చీకటి ఆవహించినది. ప్రియులారా, మానవ బుద్ధి చీకటి ఆవరించబడినది. మానవ బుద్ధి, మానవ తెలివితేటలు మనుషులని పడద్రవ పట్టించినదే. ఎస్, అందులో మనిషి పడిపోయి ఉన్నారు. ఎస్, తాము బుద్ధిమంతులమని చెప్పుకొనుచు, బుద్ధిమంతులమని, తెలివితేటలు కలిగిన వాళ్ళమని, డిగ్రీలు ఉన్నాయని, ఉద్యోగం ఉంది అని, డబ్బుందని ఆలోచించుకొనుచు వారు బుద్ధిహీనులైరి. వారు బుద్ధిహీనులైపోయారు. వారు అమరుడైన దేవుని మహిమను, అమరుడైన సర్వశక్తివంతుడైన దేవుని మహిమను, మర్త్యుడైన మనిషిని స్వరూపముగా, మృత్యులైన మనిషి స్వరూపముగా, పక్షుల యొక్క, జంతువుల యొక్క, సర్పముల యొక్క రూపములుగా మార్చిరి. బిడ్డలారా, జంతువుల సర్పము యొక్క రూపంగా మార్చిదిరి అని అక్కడ వాక్యం పలుకుతుందంటే, ఈ రోజు ఏం జరుగుతుందంటే, ఆ దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత, దేవునికి ఇవ్వవలసిన మహిమ, ఆయనకి ఇవ్వవలసిన గొప్పతనము మనుషులకి, డబ్బుకి, ఉద్యోగానికి, సినిమాలకి, షికారులకి, బాయ్ ఫ్రెండ్కి, గర్ల్ ఫ్రెండ్కి, తింటికి, తిరగటానికి, ఇటువంటి దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత, దేవునితో గడపవలసినటువంటి సమయము, దేవునికి కృతజ్ఞత చెల్లించవలసినటువంటి బాధ్యతను మర్చిపోయి ఈ లోక సంబంధ వస్తువుల మీదనే మనసు పెట్టి దేవునికి బదులుగా ఇలాంటి వాటికి ప్రాముఖ్యత ఇచ్చి దేవుణ్ణి మర్చిపోయారు. ఎస్, ఇంకా కనుక దేవుడు వారిని వారి హృదయముల దురాశలకును, వారి శరీరములను అగౌరపరచు పరస్పర జుగుప్సాకర ప్రవర్తనలకును వదిలివేసెను. అందువలన దేవుడు విడిచిపెట్టాడు. వారి వారి హృదయ వాంఛనలకును, శారీరక కోరికలను, వారి వారి ఆసక్తులకి దేవుడే వారిని వదిలిపెట్టారు. అప్పుడు ఏమవుతుంది? మెల్లిగా మనిషి దేవుని సన్నిధి నుండి దూరమైపోతారు. దేవుణ్ణి స్తుతించి ఆరాధించి దేవుని ఘనత మహిమ చెల్లించుకోకుండా, ప్రార్థన చెయ్యకుండా, దేవునికి ఆయన చేసిన మేలుగా థ్యాంక్స్ చెప్పుకోకుండా, ఈ లోక సంబంధమైన వస్తువులను ప్రేమించి, ప్రియులరా, దానికి అనుకూలంగా జీవించి ఏమైంది? దేవుని నుంచి మనుషులు దూరం అయ్యారు. ప్రియులరా, ఇదే యాక్చువల్లీ మొట్టమొదటి స్టెప్. అందువలన ప్రియులరా, నీవు నీ కుటుంబము కానీ ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, గుడికి వెళ్ళకుండా, సాంఖ్యాలలో పాల్గొకోకుండా, వాక్యం చదవకుండా, దేవునికి కృతజ్ఞత మహిమ స్తోత్రం ఆరాధన థ్యాంక్స్ తెలియచేయకుండా నీవు లోక సంబంధ విషయాలలో మునిగి ఉంటున్నావంటే జాగ్రత్త. ఆల్రెడీ బంధకానికి, బానిసత్వానికి వెళ్ళిపోయే మొదటి స్టెప్లోనే ఉన్నావు. ఫస్ట్ స్టెప్లోనే ఉన్నావు. అలాంటి వాళ్ళని దేవుడే మెల్లగా వదిలేస్తారు. ఇది బానిసత్వానికి, బాంటేజ్కి వెళ్ళిపోయే మొదటి మెట్టు. ఇలాంటి ఒక మెట్టు, ఇలాంటి ఒక పరిస్థితిలో నీ ఉన్నావా లేదా అని ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకో ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవ మెట్టు, రెండవ స్టెప్ ఏంటి ప్రియబిడ్డలారా? దేవుడి నుంచి దూరమైన వెంటనే సైతాను వచ్చేస్తాడు. ప్రార్థన నుండి దూరమైన వెంటనే సైతాను వచ్చేస్తాడు. దేవునికి థ్యాంక్స్ తెలియచేయకపోతే వెంటనే సైతాను వచ్చేస్తాడు. సైతాను వచ్చేసి ప్రియబిడ్డలారా, మనము సైతానుతో ఒక ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేస్తారు. సైతాన సంబంధమైనటువంటి ప్రియబిడ్డలారా తలంపులో, బుద్ధిలో ఆలోచనలు కలుగుతాయి. కొత్త కొత్త ఆలోచనలు, థాట్స్లు ప్రారంభిస్తాయి. సైతాన్ని మనము మెల్లమెల్లగా ఎంటర్టైన్ చేసుకోవటం ప్రారంభిస్తారు. ఈ ఎంటర్టైన్మెంట్ ప్రియబిడ్డలారా ఆదాము ఏవమ్మలు కూడా చేసింది. దేవుడు సృష్టించినటువంటి ఏదైనా వనములో, ఏదైనా తోటములో సైతాను వచ్చాడు. సరే ప్రియబిడ్డలారా,
ఏవమ్మ ఏం చేసింది? సైతానుతో మాట్లాడుతూ ఆయనని ఎంటర్టైన్ చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలకి ఆమె కళ్ళు మూసిపోయింది. తీసుకున్నామా? ఇది మీకు బాగా తెలుసు కాబట్టి ఎక్కువ చెప్పే అవసరం లేదు. కానీ వెళ్ళారా, జస్ట్ ఒక వాక్యం మీ జ్ఞాపకం కోసం మాత్రం చదువుతూ ఉన్నాం. తీసుకోండి, ఆదికాండం 3వ అధ్యాయం వెళ్ళారా 2, 3, 4 ఈ 3 వచనాలు ఒకసారి విందామా? ఆదికాండం 3వ అధ్యాయము 2, 3, 4. దానికి స్త్రీ, తోట నడుమనున్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండు అయినను మేము తినవచ్చును. ఆ చెట్టు పండును మాత్రము మేము తినరాదు, తాకరాదు. ఆ పని చేసినచో మేము చనిపోవుదము అని దేవుడు చెప్పెను అని బదులిచ్చెను. అంతట సర్పము, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు. ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగుననియు మీరు మంచి చెడులు తెలుసుకొని దేవుని వలె అగుదురనియు ఎరిగి ఆయన మీకు అటులా చెప్పెను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇక్కడ సైతానికి ఈ స్త్రీకి మధ్యలో ఒక కాన్వర్సేషన్ నడుస్తుంది. వీళ్ళ మధ్యలో ఒక కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. బుద్ధిపరమైనటువంటి మాటలే. ఏంటి బుద్ధిపరమైన మాటలు? సైతాన్ ఒక ప్రశ్న అడిగింది, అమ్మా ఈ తోటలో ఉన్న ఏమైనా చెట్టు పండు తినవద్దని దేవుడు చెప్పారా? చూడు, చాలా తెలివితేటలతో అడిగిన ప్రశ్న. ఆమె కూడా మంచిగా బుద్ధితోనే మాట్లాడింది. ఏమని? ఇదిగో ఈ తోటలో ఉన్న అన్ని చెట్టు పళ్ళు మేము తినవచ్చు, కానీ దీని నడుమధ్యలో ఒక చెట్టు ఉంది, అది మాత్రం ముట్టుకోదు దేవుడు చెప్పాడు. అది ముట్టుకుంటే తింటే ఆ క్షణంలో చచ్చిపోతాను కూడా అన్నాడు. ఆమె కూడా బుద్ధిపరంగానే మాట్లాడింది. అప్పుడు మళ్ళా పుల్లబెట్టాడు. ఏమని? ఇది తింటే నీకు తెలివితేట కలుగుతుంది, నీవు దేవునిలాగా అవుతావు. బుద్ధిపరమైనటువంటి ఆలోచన. ఈ దేవుడు చెప్పిన మాట నిజం కాదమ్మా, ఇదిగో నన్ను నమ్ము, నేను చెప్పిందే నిజం. నీవు ఇది తింటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు దేవునిలాగా అవుతావు, నీకు తెలివితేటలు కలుగుతుంది, మంచి చెడ్డలను తెలుసుకుంటావు, నీవు దేవునిలాగా అవుతావని ఎరిగి దేవుడు నిన్ను మోసం చేసి ఇది తినవద్దమ్మా అని అంటారు. ఇది చూడు ఎంత బాగుంది, తిను అని చెప్పి ప్రియబిడ్డలారా, ఈ సైతానికి స్త్రీకి మధ్య నడిచినటువంటి ఒక కాన్వర్సేషన్ ఉంటుంది. ఇదే బుద్ధిపరమైనటువంటి ఆలోచనపరమైనటువంటి తలంపు సంబంధమైనటువంటి కార్యం. ఒక విషయం గమనించండి ప్రియబిడ్డలారా, బైబిల్లో ఒక మంచి ఆన్సర్ ఉంది ప్రియబిడ్డలారా. మొదటి సామూయేలు గ్రంథం తీసుకుందామా? మొదటి సామూయేలు గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనములో ఇక్కడ ఒక మనకి యాక్చువల్లీ నిజంగా ముఖ్యమైన ఒక అంశం ఇది. కొంతమంది ఏమంటారు తెలుసా? దేవుడు లేడు, సైతాను కూడా లేడు, నాస్తికులు. దేవుడు లేడు, సైతాన్ లేడు. ప్రియబిడ్డలారా, దేవుడు లేడు అని ఎవరైనా నిరాకరిస్తేనే ఆల్రెడీ వాడిని సైతాన్ పట్టుకున్నట్లే. కానీ ఏమంటారు? అది సైతాన్ పట్టుకున్నాడనేటువంటి మాట చెప్పకుండా, నేను బుద్ధితో నడుస్తున్నాను, నేను చదువుకున్నాను, నాకు తెలివితేటలు ఉన్నాయి, నాకు డిగ్రీలు ఉన్నాయి, దేవుడు లేడు, బుద్ధి లేని వాడే దేవుడు అని చెప్పి ఈ ఆజ్ఞల్ని పాటించి గుడికి వెళ్తారు. కానీ దేవుడు లేడు అంటాడు. ప్రియబిడ్డలారా, దేవుడు లేడు, సైతాన్ లేడు అని ఒక న్యూట్రల్ పొజిషన్ లేదు. ఆ న్యూట్రల్ పొజిషన్ లేదు. ఎందుకంటే మంచిది లేకపోతే చెడు, చెడు లేకపోతే మంచిది, దేవుడు లేకపోతే సైతాన్, సైతాన్ లేకపోతే దేవుడు. ప్రియబిడ్డలారా, ఇటువంటి మధ్యలో అటు ఇటు కానటువంటి ఒక పని దేవుని విషయములో, ఆత్మ విషయములో లేదు. నేను ఎందుకంటున్నాను తెలుసా? సౌలుని దేవుడు తన పరిశుద్ధాత్మతో అభిషేకించాడు సామూయేలు ప్రవక్త ద్వారా. వాక్యం పలుకుతుంది మొదటి సామూయేలు 16వ అధ్యాయం 14వ వచనములో, ఎప్పుడైతే దేవుని ఆత్మ సౌలును వదిలి వెళ్ళిపోయిందో ఇమ్మీడియట్లీ వెంటనే ఒక దురాత్మ సౌలును పట్టేసింది. విందామా 14వ వచనం? యావే ఆత్మ సౌలును వదిలి వెళ్ళిపోయెను, కానీ యావే నుండి వచ్చిన వేరొక దుష్టాత్మ అతనిని పట్టి బాధింపదొడగెను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుని ఆత్మ వెళ్ళిపోతే వెంటనే వచ్చేది సైతాను ఆత్మని.
దేవుని సన్నిధి వెళ్ళిపోతే వెంటనే వచ్చేది సైతాను ప్రసన్నతనే. అప్పుడు ఈ బుద్ధిపరమైనటువంటి తలంపపరమైనటువంటి ఆలోచనలు ప్రారంభమవుతాయి. అనగా ఎంటర్టైనింగ్ సైటన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒక వ్యక్తి బంధకములోకి పడిపోవటానికి రెండవ మెట్టు ఇదే. సైతాను గురించినటువంటి దేవుడు లేడు అనేటువంటి సంఘానికి, దేవుని ఆజ్ఞలకి, వాక్యానికి, క్రమశిక్షణకి, పరిశుద్ధతకి విరుద్ధమైనటువంటి తలంపులు, ఆలోచనలు, మాటలు పెట్టుకుంటూ అలాంటి ఒక్క మాయా ఊహాక లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు బిడ్డలారా, నీవు ఆల్రెడీ సైతాను బంధకములోకి వెళ్ళిపోయే రెండవ మెట్టు దిగావు అని అర్థం. బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఎలాంటి తలంపుతో తిరుగుతూ ఉన్నావు, ఎలాంటి ఆలోచన తిరుగుతూ ఉన్నావు, జాగ్రత్తగా ఆలోచించుకో. ఇదే బంధకానికి వెళ్ళిపోయే రెండవ మెట్టు, విచ్ మీన్స్ నీవు రెండవ మెట్టు దిగావు. కానీ చాలా మందికి తెలియదు, ఇటువంటి రెండవ మెట్టు దిగినప్పుడు నేను ఆల్రెడీ బంధకములోకి వెళ్ళిపోతూ ఉన్నానే అని తెలివి, ఆ బుద్ధి లేదు. అది ఏదో పెద్ద గొప్ప కార్యం అనుకుంటారు బిడ్డలారా. అహంకారముతో మాట్లాడుతారు. దేవుణ్ణి ప్రే చేసే వాళ్ళని, వాక్యం చదివే వాళ్ళని, గుడికి వెళ్ళే వాళ్ళని కానీ అవమానపరిచి, హేళనపరిచి బుద్ధులేని వాళ్ళుగా అనుకుంటారు. కానీ వాళ్ళకి ఏం తెలియదంటే ఆల్రెడీ సైతాను బంధకాలకి వెళ్ళిపోయి రెండవ మెట్టు దిగేశారు అని వాళ్ళకి తెలియదు. ఆ అవగాహన లేదు, ఆ బుద్ధి లేదు, ఆ జ్ఞానం లేదు. అప్పుడు పని చెయ్యదు ఈ దేవుడి చిన్న బుర్ర. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియబిడ్డలారా, మూడవ మెట్టు ఏంటి? ఈ మూడవ మెట్టు అంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనిషి మనసులో తప్పుడు కోరికలు ప్రారంభిస్తాయి. రాంగ్ డిజైర్స్, తప్పుడు కోరికలు అనగా క్రమము తప్పిన కోరికలు, దేవుని ఆజ్ఞలకి విరుద్ధమైనటువంటి కోరికలు, వాక్యానికి విరుద్ధమైనటువంటి కోరికలు ప్రియబిడ్డలారా ఒక మనిషి హృదయములో, మనస్సులో ప్రారంభిస్తాయి. అంటే అది ఉంటే బాగుంది, ఇది దక్కితే బాగుంది, అది తీసుకుంటే బాగుంటుంది, ఇది తింటే బాగుంది, అది తాగితే బాగుంది, ఆమెతో ఉంటే బాగుంటుంది, వీడితో ఉంటే బాగుంది. ప్రియులరా, ఇటువంటి క్రమశిక్షణకి విరుద్ధమైన, దేవుని ఆజ్ఞలకు విరుద్ధమైన కోరికలు ప్రారంభిస్తాయి. ఎందుకంటే ఈ స్త్రీకి కలిగినది కూడా అదే. తీసుకోండి, ఆదికాండం 3వ అధ్యాయం ప్రియబిడ్డలారా, చదువుతామా 6వ వచనములో ఈమెకి కలిగినటువంటి ఈ కోరికను గురించి ప్రియబిడ్డలారా, ఆమె కలిగిన డిజైర్ను గురించి చక్కగా వాక్యములో ఉంది, విందామా? స్త్రీ కన్నులకు ఆ చెట్టు ఇంపుగా కనబడెను, దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను. ఆ పండు వలన తెలివితేటలు కలిగిన ఎంత బాగుండునో కదా అని ఆమె తలంచెను. ఇట్లనుకొని ఆమె ఆ చెట్టు పండ్లు కోసి తాను తిని తనతో పాటునున్న తన భర్తకును ఇచ్చెను, అతడును తినెను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆమెకి కోరిక కలిగింది, కోరిక పుట్టింది. ఇక్కడ ఈ పండు అనేది ప్రియులారా ఆమెలో కలిగిన కోరికని వ్యక్తం చేయటానికి చూపించిన ఉదాహరణలాగా ఉంది ఇది. అది తింటే ఎంత బాగుందో, ఇది పట్టుకుంటే ఎంత బాగుందో, అది తింటే ఎంత రుచిగా ఉంటుందో, అది తింటే తెలివితేటలు కలిగితే ఇంకా ఎంత బాగుందో అని ప్రియులారా దీన్ని గురించి తలంచి ఆలోచించి కోరికలు మనసులో పెంచుకుని ఆ కోరికను సొంతం చేసుకోవటానికి, ఆ కోరికను పొందుకోవటానికి, ఆ కోరిక సఫలం అవ్వటానికి ఒక డిజైర్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇటువంటి క్రమం తప్పిన కోరికలు కానీ, క్రమం తప్పినటువంటి ఆశలు కానీ, అటువంటి కొన్ని డిజైర్స్ నీలో ఆల్రెడీ నడుస్తూ ఉంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, జాగ్రత్తగా బెన్నిఫర్ చెప్పిన ఈ మాట మీరు వినండి. మీరు ఆల్రెడీ బంధకాలలోకి వెళ్ళటానికి 3వ మెట్లు దిగారు అని అర్థం. కోరికలు, డిజైర్లు బిడ్డలారా అందరికీ వస్తాయి. కానీ క్రమం తప్పిన కోరికలు, దేవుని ఆజ్ఞలకు విరుద్ధమైన కోరికలు,
నీ శరీరం దేవుని పరిశుద్ధాత్మక ఆలయం అయితే ఈ ఆలయానికి విరుద్ధమైనటువంటి కోరికలు బిడ్డలారా ఒక దేవుని బిడ్డ చెయ్యరు. అది చేస్తూ ఉన్నావంటే ఆ కోరికలను నడిపిస్తూ ఉందండి. ఆ కోరికలు తీర్చాలనేటువంటి ఒక తపన, దాహం నీలో ఉంది అంటే ఆలోచించుకోండి. ఆల్రెడీ మొదటి మెట్టు దిగావు, రెండో మెట్టు దిగావు, ఇప్పుడు నీ మూడో మెట్లుకు దిగావు. దీనికి సైతాన్ బంధకానికి పూర్తిగా వెళ్ళిపోవటానికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. తల్లి మరియ ప్రార్థన సహాయం కోరుకుందాం. దేవర ప్రసాదం చేతాందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రియబిడ్డలారా, మూడవ మెట్లు దిగిన తర్వాత ఇంకా సైతాన కుతంత్రాలను, సైతాన మాయాపూరితమైనటువంటి క్రియలు ఒక వ్యక్తి తెలుసుకోకపోతే ఆ వ్యక్తి 4వ మెట్లకు దిగిపోతారు. ఆ 4వ మెట్లు ఏంటంటే ప్రియబిడ్డలారా, శోధనలు, టెంప్టేషన్స్. అనగా శోధనలు, టెంప్టేషన్స్కి ప్రియులరా అందరికీ వస్తాయి. కానీ ఇలాంటి 1, 2, 3, 4వ మెట్లకు దిగిపోయే వ్యక్తి ప్రత్యేకత ఏంటంటే ఏ శోధన అయినా, ఏ బలహీనత అయినా వెంటనే పడిపోతారు. ఇప్పుడు యేసుక్రీస్తుకు శోధన వచ్చింది, సైతాను శోధించాడు, కానీ ఆయన పడిపోలేదు. ఎందుకు? ఇటువంటి మెట్లలోకి దిగిపోలేదు కాబట్టి. నాకు, మీకు ప్రియులారా అందరికీ శోధనలు వస్తాయి, కానీ మనము శోధింపబడుతున్నటువంటి ప్రతి శోధనలకి మనం పడిపోవట్లేదు. ఎందుకంటే మనకి దేవుని ఆత్మ ఇచ్చు ఈ వివేచన బుద్ధి, ఇంద్రియ నిగ్రహణ శక్తి ఉంది కాబట్టి. కానీ ఇక్కడ శోధనలకి, ఈ మెట్లు దిగిపోయే మనుషుల బంధకాలలోకి వెళ్ళిపోతున్న మనిషి ప్రత్యేది అంటే ప్రియబుళ్ళారా, ప్రతి శోధనకి పడిపోతారు. ఆ శోధన తట్టుకోలేరు, నువ్వు ఆ శోధన నీవు జయించలేవు. అది ఒక బానిసలుగా నిన్ను చేసే ఒక శోధన. ఎంత నిర్ణయం తీసుకున్నా, నీవు ఎంతగా తలంపు పట్టుకున్నా, నీవు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా అది నీ వల్ల సాధ్యం కానే కాదు. మళ్ళా అదే శోధన మీద, అదే విషయం మీద మళ్ళా పడిపోతున్న పరిస్థితులకి వెళ్ళిపోతారు. అందుకే దీని గురించి బిడ్డలారా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14, 15, 16 ఈ 3 వచనాలను చదివితే ప్రియబిడ్డలారా అక్కడ ఈ శోధన గురించినటువంటి మంచి కార్యము అక్కడ యాకోబు రాసిన పత్రిక మనం చదువుతూ ఉన్నాం, తెలియజేసుకున్నాం. అందువల్ల శ్రద్ధతో ఈ మాటను వినండి. తన దుష్ట వాంఛనలచే తానే ఆకర్షింపబడి చిక్కుపడినప్పుడు మానవుడు శోధింపబడును. గమనించండి, నీవే ఆ దుష్ట వాంఛనలు పట్టుకొని, నీవే మనసులో తలంపులు పట్టుకొని సైతాన్ని ఎంటర్టైన్ చేసుకుంటూ కూర్చున్నప్పుడు నీ తలంపులకే, నీ శోధనలకే నువ్వే ఆకర్షింపబడి ఒక మనిషి శోధించబడతారు. ఎస్, ఇంకా ముందుకు. అప్పుడు ఆ దుష్ట వాంఛ నుండి పాపము జనించును. ఆ దుష్ట వాంఛన చెప్పాను కదా ఇందాక, 3వ మెట్టు ఏంటి? డిజైర్, కోరికలు కలగటం. ఆ కోరికల నుండి పాపం జన్మించును. ఎస్, పాపము పరిపక్వమై మృత్యుకారకమగును. పాపము పరిపక్వమై మృత్యుకారకుడగు వాక్యం పలుకుతుంది. ప్రియబిడ్డలారా, నా ప్రియులారా మోసపోకుడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ 3వ మెట్టు నుంచి కూడా బుద్ధి రాకపోతే, బుద్ధి లేకపోతే 4వ మెట్టుకి తప్పకుండా పడిపోతా. అందుకే ప్రియులారా కొంతమంది ధ్యాన వడకానికి వచ్చి ఇక నేను మందు తాగను, నేను పేకాట ఆడను, నేను అమ్మాయిలతో అబ్బాయిలతో సంబంధం పెట్టుకోను, నేను మంచిగా ఉంటాను అని ఎన్ని నిర్ణయం తీసుకున్నా బిడ్డలారా ఎందుకు సాధ్యం కాకపోతుందంటే, మందు తాగి ఆ మందుకి బానిసరైపోయినటువంటి ఒక వ్యక్తి, అనగా నీకు దేవుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని ఇలా 3 మెట్లు దిగి 4వ మెట్టుకు వెళ్ళిపోయి ఆ స్వాతంత్ర్యాన్ని సైతానికి నీవు బానిసలుగా చేసి ఆ స్వేచ్ఛను ఆయనకి
అప్పచెప్పిన వ్యక్తి నువ్వైతే నువ్వు ఎన్నిసార్లు మందు తాగు నిర్ణయం తీసుకున్నా ఒక మందు సీసా చూడగానే నీ నిర్ణయాలన్నీ ఎగిరిపోతాయి. మందుల షాప్ అని బోర్డు చూడగానే నీ నిర్ణయాలన్నీ ఎగిరిపోతాయి. ముత్తంగిలో ఒక ధ్యాన వడకానికి వచ్చిన ఒక వ్యక్తి, ప్రియులరా, ఇలా మందు తాగని నిర్ణయం తీసుకుని ప్రియులరా దేవునికి మొక్కుపొడి చెల్లించి వెళ్ళిపోయాడు. ఒక నెల తర్వాత మళ్ళా వడకానికి వచ్చాడు. ఫాదర్ గారండి, నేను దేవునికి ఇచ్చిన మాట తప్పిపోయాను, నేను మళ్ళా మందు తాగుతున్నాను స్వామి అని అడిగా. నన్ను ప్రశ్నించాడు. అప్పుడు నేను అడిగాను, ఏంద్రయ్యా నీవు నిర్ణయం తీసుకున్నావు కదా, దేవునికి మొక్కుపొడి చెల్లించావు కదా, నిర్ణయం తీసుకున్నావు కదా, మాట ఇచ్చావు కదా, మళ్ళా ఎందుకు మందు తాగుతున్నావయ్యా, బుద్ధి లేదా నీకు తెలివి ఉంది కదా, వయసు పెరిగింది కదా అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏం తెలుసా? ఫాదర్ గారండి, వైన్ షాప్ అని, బార్ అని, మందుల షాప్ అని ఒక బోర్డు చూస్తేనే చాలు, నాకు తెలవకుండా నా కాళ్ళే నన్ను అక్కడికి మోసుకుంటూ పోతున్నాడు ఆయన. ఇంక ఏం చెప్పాలి? ఆయన ముందు నవ్వాలా ఏడవాలా నాకు అర్థం కావట్లేదు. నిర్ణయాలన్నీ ఉన్నాయి. మందుల షాపుని బోర్డు చూస్తే చాలు, మందు సీసా చూస్తే చాలు, వాడికి తెలవకుండానే కాలు మోసుకుని పోతున్నాడు వాడిని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అది మందు విషయం కానీ, అది దొంగతనం డబ్బు బంగారు విషయం కానీ, అది అమ్మాయిల విషయం కానీ, అబ్బాయిల విషయం కానీ, లోక సంబంధం ఏ విషయమైనా కానీ బిడ్డలారా, నీవు మొదటి మెట్టు దిగి, రెండో మెట్టు దిగి, మూడో మెట్టు దిగి, నాలుగో మెట్టులకి వచ్చిన వ్యక్తి నీవైతే నేను బళ్ళగుద్ది చెప్తున్నా ప్రియబిడ్డలారా, నీవు ఎన్ని నిర్ణయం తీసుకున్నా నీవు ఆ బానిసత్వం నుంచి బయటకు రాలేదు. ఎందుకు? అది చూడగానే నీలో ఒక్క ఉణుకు వచ్చేస్తుంది. వావ్, మందు సీసా చూడగానే ఒక ఉణుకు. అది భయంతో కలిసిన ఉణుకు కాదు, ఏదో ప్రాణం లేచి వచ్చినట్లు వచ్చే ఉణుకు. ఒక మందు సీసా చూడగానే, ఒక అమ్మాయిని చూడగానే, ఒక మందు అని, వైన్ అని ఒక బోర్డు చూడగానే. ఎందుకు? ఆల్రెడీ నీవు సైతాను బంధకములో 1, 2, 3, 4 మెట్లు దిగి అక్కడ ఉన్నావు నువ్వు. కాబట్టి ఇంక నీకు స్వాతంత్ర్యం లేదు, నీకు స్వేచ్ఛ లేదు, నీకు ఫ్రీడమ్ లేదు. ఆల్రెడీ నీ బంధకములో ఉన్నావు, పడిపోయావు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందుకే నీ కంట్రోల్కి నీవు ఉండలేనంత శోధనలు ఎదుర్కొంటున్నావంటే, కంటికి కనిపించే ప్రతి శోధనకి మళ్ళా చిన్నపిల్లలక్క పడిపోతూ ఉన్నావంటే, చిన్నపిల్లల చాక్లెట్స్కి, ఐస్ క్రీమ్స్కి ఎలా ఆకర్షితులవుతారో అలాగే చదువుకున్న బుద్ధి ఉన్న జ్ఞానం ఉన్న వయసు వచ్చిన నీవే ఆకర్షితులవుతూ ఉన్నావంటే తెలుసుకో, ఆల్రెడీ బంధకాల 4వ మెట్లకు దిగిపోయావు. అక్కడి నుంచి నీకు విమోచనం దొరకటం కష్టం. ఈ 4వ మెట్లో దిగిపోయిన వ్యక్తి ప్రియబిడ్డలారా ఇంకా బుద్ధి తెచ్చుకోకపోతే ఫైనల్ అండ్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ బాండేజ్, బంధకానికి చివరి మెట్టు ఏంటంటే ప్రియబిడ్డలారా, 5వది ప్రియబిడ్డలారా, పాపము చేసి ముగించటం అనే యాక్టివిటీ. అండ్ విచ్ మీన్స్ ది యాక్ట్ ఆఫ్ కమిటింగ్ ఎ సిన్ అంటారు. అనగా పాపం అనే క్రియ చేసి ముగించే పని. పాపం నీ ద్వారా చేసి ఆ పాపం కంప్లీట్ అవుతూ ఉంది ప్రియబిడ్డలారా. ఇదే ఆల్రెడీ మనము ఈ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనము 16వ వచనంలో చదువుకున్నాము. ఆల్రెడీ ఆ పాపం అది పరిపక్వమై పాపం జన్మించును, పాపం మృత్యుకు కారకుడగును ప్రియబిడ్డలారా అని వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ పాపం చేసినప్పుడు, ఈ పాపం జన్మించినప్పుడు, తప్పు చేసుకున్నాను, పొరపాడైంది, ఇది పాపము అని తెలుసుకున్నప్పుడు చాలామంది ఏం చేస్తారు? కొంతమంది ఇష్టపూర్తిగా, కొంతమంది బలవంతంగా ఫాదర్ దగ్గరికి వెళ్ళి, గురువు దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తనం చేస్తారు. కొంతమంది బలవంతంగా వెళ్ళి పాప సంకీర్తనం చేస్తారు. ఇప్పుడేమో కరోనా వలన పాప సంకీర్తనం చేసే ఒక అవకాశం లేదు కాబట్టి
డైరెక్ట్గా దేవునితో కూడా ఆత్మలో పాప సంకీర్తనం చేసుకోవచ్చు. మళ్ళా మంచి అవకాశం వచ్చినప్పుడు ప్రత్యక్షంగా వెళ్ళి పాప సంకీర్తనం చేసుకుంటానని నిర్ణయం తీసుకుని మనం దేవునితో డైరెక్ట్గా ఆత్మలో మనం పాప సంకీర్తనం చేసుకోవచ్చు. ప్రియములారా, ఇలాంటి పాప సంకీర్తనం చేసినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? మనం చేసిన పాపాన్ని మాత్రం తీసుకుని పోయి ఫాదర్లకు ఇస్తా. చేసిన పాపాన్ని తీసుకుని పోయి గురువులకు ఇస్తా. ఏమని? సామి మందు తాగాను, సామి వ్యభిచారం చేశాను, సామి అబద్ధాలు ఆడాను, సామి దొంగతనం చేశాను. ప్రియములారా, ఈ చేసిన పాపాలు మాత్రమే వెళ్ళి ఫాదర్లకు చెప్తా. నో డౌట్, పాప సంకీర్తనములు నీ ఒప్పుకున్న ప్రతి ఒక్క పాపానికి పాపక్షమాపణం ఉంది, కరెక్టే. అప్పుడు ఏమవుతుంది? 5వ మెట్టులో దిగి చేసిన పాపాలకి మాత్రమే పరిష్కారం ఉంది. 5వ మెట్టుకు దిగి బంధకాలకి దిగిపోయి నీవు చేసి ముగించినటువంటి పాప క్రియలకి మాత్రమే పాపక్షమాపణం ఉంది. ఇంకా ఏమంటారు? ఉత్తమనస్తా ప్రార్థన చెప్పి ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపములు చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి అని ఆమెనంటూ ఫాదర్ గారు పితాపుత్ర పవిత్రాత్మ ఆమె కత్తం వెళ్ళిపోతారు. ప్రియములారా, ఒక్కరోజు అయిపోయే ముందు, ఒక వారం అయిపోయే ముందు, ఒక నెల అయిపోయే ముందు నీవు ఏ మాట అయితే దేవునికి ఇచ్చి ఉత్తమనస్తా ప్రార్థన చేసుకున్నావో, ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపం చేయనని మొక్కుబడి చెల్లించావో, మాట ఇచ్చావో, ఆ పాపాన్ని వెళ్ళి మళ్ళా చేసుకుంటావు. ఎందుకు తెలుసా? నీవు దేవునికి ఇచ్చేది, గురువులకి ఇచ్చేది చేసి ముగించిన పాప కార్యాలు మాత్రమే. మొదటి మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు, 4వ మెట్టు ఆల్రెడీ నీ గుండెలో, నీ మనసులో, నీ హృదయములో ఆల్రెడీ ఉన్నాయి. సైతాను ఆల్రెడీ ఒక మందిరం కట్టుకున్నాడు నీ ఇంట్లో, నీ హృదయములో. సైతాను ఆల్రెడీ ఒక పర్ణశాల నిర్మించాడు మీ లోపల. అనగా ప్రార్థన చేయకుండా, దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా, దేవుని ఆరాధించుకోకుండా దేవుని నుంచి దూరం అయ్యావు. అది నంబర్ 1. నంబర్ 2 ఆల్రెడీ మీకు చెప్పాను, సైతానికి అనుకూలమైన తలంపులు మనసులో నీవు ఎంటర్టైన్ చేసుకుంటావు. 3వది చెప్పిన ప్రియములారా, క్రమం తప్పిన కోరికలు మనసులోని పెట్టుకుంటున్నావు. 4వది ఆల్రెడీ 10 శోధనకి పడిపోతున్నావు. ఈ మొదటి 2, 3, 4 మెట్లు నీ లోపల ఆల్రెడీ ఉన్నాయి. 5వ మెట్టుకి చేసి ముగించిన పాపాలు మాత్రమే వెళ్ళి పాప సంకీర్తనలో ఒప్పుకుంటావు, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావు. మొదటి 2, 3, 4 తీసివేయటానికి నీకు మనస్సు లేదు. అది నీ ఓడిని లోపల ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ నీవు 9 నెలల గర్భవతి అయి ఉన్నావు. 9 నెలల గర్భవతి ప్రియులారా, తప్పకుండా కావలసిన వద్దన్న ప్రసవించవలసినదే. ప్రియులారా, కడుపు నిండితే ప్రియులారా ఆ కడుపు ఖాళీ అవ్వవలసినదే. ఇంగ్లీష్లో ఒక మాట ఉందండి, ఎవ్రీ ఇన్పుట్ హ్యాస్ అన్ అవుట్పుట్ అని ఉంటుంది. ఎవ్రీ ఇన్పుట్ హ్యాస్ అన్ అవుట్పుట్ అంటే ప్రియబుల్లారా, నీవు చేస్తున్న ప్రతి ఒక్క కార్యానికి ప్రియబుల్లారా ఏముంటుంది? ఒక ప్రతిఫలం ఉంటుంది. ఒక క్రియకి ఒక ప్రతిక్రియ ఉంటుంది. ఒక ఫోర్స్కి ఒక ఆపోజిట్ ప్రియబుల్లారా ఒక రిజల్ట్ వస్తుంది. ఒక ప్రోడక్ట్కి ఒక బై ప్రోడక్ట్ ఉంటుంది. అందువలన ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, పాప సంకీర్తనం చేసి మొక్కుబడి చెల్లిస్తే మాత్రం ఎందుకు ఒక వ్యక్తికి విడుదల రావటం లేదంటే, బంధకం నుంచి విడుదల రావటం లేదంటే, ఈ మొదటి 4 స్టెప్ ఆల్రెడీ నీ కడుపులో ఉన్నాయి, నీ గుండెలో ఉన్నాయి, నీ మనసులో ఉన్నాయి. ఇవి 4 పెట్టుకున్నంత కాలం ప్రియబడ్డారా నీకు ఈ బంధకాల నుంచి విడుదల రావు, నీవు బయటకు రావు. మళ్ళా 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 ఇదే పాపం చేసుకుంటూ ఉంటావు. ఎందుకంటే ఈ 4 కార్యాలు నీలో ఆల్రెడీ ఉన్నాయి. సైతాను ఒక గూళ్ళు కట్టుకున్నాడు. సైతాను ఆల్రెడీ నీ లోపల తన నివాసం ఏర్పరుచుకున్నాడు. సైతానుకు తెలుసు, వీడు నావాడే, ఈమె నాదే. ఎందుకు? ఆల్రెడీ 4 మెట్లు వరకు దిగిపోయి అక్కడ ఉన్నావు నువ్వు. కాబట్టి సైతానికి కావలసినప్పుడు
నిన్ను ఈ 4 మెట్ల ద్వారా నీలో ఆల్రెడీ కట్టుకున్న నివాసం కాబట్టి ఆయన ఎప్పుడైనా నీ లోపలికి వచ్చి నీతో ఈ కార్యాలు చేసి ముగించగలుగుతాడు వాడు. అందుకే ప్రియబిడ్డలారా, నిజమైనటువంటి బంధకాలంటే, నిజమైన బాంటేజ్ అంటే స్వాతంత్ర్యం లేకుండా చేస్తూ ఉన్నావంటే ఈ 4 కార్యాలు నీలో పెట్టుకున్నంతకాలం. ప్రియబిడ్డలారా, నీవు ధ్యానవడకానికి వెళ్ళినా, నీవు ప్రార్థన చేసుకున్నా, దేవుని మందిరంలోనే నీవు పడుకున్నా, నీవు ఉపవాసం చేసుకున్నా, నీవు జపమాల జపదండ మడలో నీవు ధరించినా, నీవు బైబిల్ సంఘంలో పెట్టి తిరిగినా, సేవ చేస్తానని అనుకున్నా, నీవు సేవ చేస్తున్నా, ప్రియబిడ్డలారా, ఈ బంధకాల నుండి మాత్రం నీకు విడుదల రాదు. దాని గురించి చక్కగా ప్రియబిడ్డలారా మత్తయి సువార్త మనము 12వ అధ్యాయం 43, 44, 45 చదివితే చక్కగా ఈ బానిసత్వం గురించి, ఈ బంధకాల గురించి, సైతాను వచ్చి చేస్తున్న కార్యాల గురించి చక్కగా మనకు వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఒకసారి చదువుతామా? దుష్టాత్మ ఒక మనిషిని వీడిపోయినప్పుడు అది నిర్జన ప్రదేశములందు సంచరించుచు విశ్రాంతి స్థలములకై వెదకును. అది దొరకనప్పుడు నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగిపోదును అని పలుకును. వచ్చి చూడగా ఆ ఇల్లు నిర్మానుష్యమై శుభ్రపరపబడి సక్రమముగా అమర్చబడి ఉండెను. అప్పుడు అది పోయి తనకంటే దుష్టులైన మరి 7 ఆత్మలను కూర్చుకొని వచ్చి లోపల ప్రవేశించి నివాసం ఏర్పరచుకొనును. ఈ కారణముచే ఆ మనుష్యుని పూర్వపు స్థితి కంటే తదుపరి స్థితి హీనముగా ఉండును. అట్లే ఈ దుష్ట సంతతి వారిని కూడా సంభవించును అని పలికెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేను చెప్పిన మొదటి మెట్టు, 2వ మెట్లు, 3వ మెట్లు, 4వ మెట్లు లోపల పెట్టుకుని కేవలం బాహ్యమైనటువంటి కొన్ని ప్రార్థనల, సేవన, పరిచర్యన, జపమాలన, భక్తియా, ధ్యానపడకమా చేస్తున్న బిడ్డల ప్రత్యేకత ఇది. పాప సంకీర్తనం చేసి ఇంకా సైతాన్తో నాకు సంబంధం వద్దు అని చెప్పి నిర్ణయం తీసుకుంటావు. మీ ఇంటిని ఊడ్చి తుడిచి క్లీన్ చేసి శుభ్రంగా చేసి పట్టుకుంటావు. ఆ సైతాన్ని నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి విశ్రాంతికై వెతుక్కును. అది దొరకనప్పుడు ఏమంటాడు? నేను విడిచిపెట్టి వెళ్ళిపోయి నా ఇంటికి, ఏమంటాడు అక్కడ? నా ఇంటికి అనగా జ్ఞానస్నానం ద్వారా, భద్రానుభ్యాంగం ద్వారా, ఇంకా సాంఖ్యాల ద్వారా పవిత్రపరచబడినటువంటి దేవుని ఆలయమైన మీ శరీరానికి సైతాన్ని బట్టే పేరేంటి? నా ఇంటికి. నా ఇంటికి తిరిగి వెళ్తానంటున్నాడు. అనగా ఆల్రెడీ సైతాను తన ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు? నీ లోపల కట్టుకున్నాడు. ఈ 4 మెట్లు దిగిపోవటం వల్ల నీలో ఆల్రెడీ ఒక ఇల్లు కట్టుకున్నాడు. కాబట్టి నిన్ను విడిచిపోయిన సైతాను మళ్ళా ఏమంటున్నాడు? నేను విడిచి వచ్చిన నా ఇంటికి నేను తిరిగి వెళ్తానంటున్నాడు. అలా తిరిగి వెళ్ళినప్పుడు ధ్యానవడకానికి పోయి పాప సంకీర్తనం చేసుకొని మంచి నిర్ణయాలు తీసుకొని నాకేం వద్దులే అని ఇల్లు కడిగి తుడిచి నాకి శుభ్రంగా పట్టుకున్న ఇంటిని చూస్తాడు. అప్పుడు ఏమంటాడు? వాడు పోయి తనకంటే దుష్టులైన ఇంక 7 ఆత్మలను కూడా తీసుకుని వచ్చి ఏ ఇంటికి? నా ఇంటికి. నీవు సైతానికి రాసిచ్చిన ఇంటికి వాడు వచ్చి మళ్ళా అక్కడ నివాసం ఏర్పరచుకును. అవసంగీతం చేసి పంపించేశావు. కానీ శతమడినాడు, అది నా ఇల్లే, వీడు నావాడే, నా ఇల్లే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ డెలివరెన్స్ ఎక్సర్సిజం మినిస్ట్రీలో నేను కనుక్కున్న, తెలుసుకున్న ఒక అనుభవం చెప్పనా? నా దగ్గరికి వచ్చి దయ్యం పట్టిందని, గాలి సోకిందని, ఇటువంటి సైతాను పొసెషన్లో ఉన్నటువంటి అనేక మంది ప్రార్థన చేపించుకొని
ధ్యానబడకం చేసి సంపూర్ణమైన విడుదల పొందుకుని దేవుని బిడ్డలుగా జీవిస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాగే నేను తెలుసుకుని ఇంకొక విషయం తెలుసా, నా దగ్గరికి వస్తారు, నేను ప్రేయర్ చేసి విడుదల ఇచ్చి సైతాను బంధకం నుంచి వారిని విడిపించి హాయిగా పంపించేస్తాం. 1 నెల తర్వాత మళ్ళా వస్తారు, 2 నెలల తర్వాత మళ్ళా వస్తారు. మళ్ళా దయ్యం పట్టింది, మళ్ళా గాలి సోకింది, మళ్ళా నిద్ర పట్టట్లేదు, మళ్ళా పిచ్చి పిచ్చి తిరుగుతున్నారు. విడిచిపోయిన సైతాను మళ్ళా వచ్చేశాడు, వెళ్ళిపోయిన దురాత్మ మళ్ళా వచ్చింది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, సైతాను నీ శరీర మనస్సు ఆత్మలను తన ఇల్లుగా, సైతానుకు నివాస స్థలంగా, గృహగా కట్టుకొనున్నంత కాలం నీకు డెలివరెన్స్ రాదు. నీవు పోయి ఎన్ని ధ్యాన వడకములో పాల్గొన్నా, నీ పోయి ఎక్కడ ఏ ఆత్మీయ కార్యక్రమాలు చేసుకున్నా, సైతాను లోపల ఇల్లు కట్టుకున్నంత కాలం పట్లరా విడుదల రాదు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఆ సైతాను మళ్ళా వచ్చి నీలో నివాసం ఏర్పరచుకుంటాడు. నీకు దాని నుంచి విడుదల రాదు. అందువలన ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నీకు సైతాన బంధకాల నుండి సంపూర్ణమైన విడుదల కావాలి అని కోరుకుంటే సులువైనటువంటి ఏ మార్గము లేదు. నువ్వు ఎలా మొదటి మెట్టు, 2వ మెట్లు, 3వ మెట్లు, 4వ మెట్లు, 5 మెట్లకు దిగావో, నిన్ను నీవే సైతానికి అమ్ముకున్నావో, నీ స్వేచ్ఛ అధికారం ఎలా సైతానికి ఇచ్చారో ప్రియులరా, అలాగే 4, 3, 2, 1, 0 నేను లెక్కలు నేర్పించటం కాదండి. అలా ఈ మెట్లు మళ్ళా నువ్వు పైకెక్కాలి. ఈ మెట్లు ఎలా దిగి 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 పూర్తిగా బంధకాలకు వెళ్ళిపోయావో అలాగే తెలుసుకొని బిడ్డలారా, ఈ మెట్ల నుంచి మెల్లమెల్లగా పైకెక్కి సైతాన్ని లోపల కట్టుకున్న ఇల్లు కూల్చేయాలి. సైతాన్ నీలో నిర్మించినటువంటి తన భవనాన్ని నీవు కూల్చిపడేయాలి. నీ శరీరం లోపల, నీ మనస్సులో, నీ తలంపులో, ఆలోచనలో, నేను చెప్పాను కదా ఆల్రెడీ బిడ్డలారా, ఫస్ట్ ఏ మెట్టో, సెకండ్ ఏ మెట్టో, 3rd, 4th, 5th ఇవి అన్ని మెల్లమెల్లగా నీ పైకెక్కి ఈ ఇల్లు కూల్చివేయాలి. ఈ ఇల్లు కూల్చివేయటానికి ప్రియబిడ్డలారా, నేను చేయవలసినటువంటి ఫస్ట్ ఏంటంటే దేవునితో ఒక కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి. దేవునితో ఉన్న సంబంధం తగ్గిపోయింది. నువ్వు వెళ్ళి పాపసంగమనం చేసుకోవటమా, మెడలో జపమాల వేసుకోవటమా, బైబిల్ సంఘంలో పెట్టుకోవటమా, ధ్యానవడక మందిరంలో పోయి పడుకోవటమా, బిడ్డలారా ఇది కాదు చేయవలసినది. ఇది చాలామంది తప్పుగా అనుకున్నటువంటి ఆలోచనలు. నేను చేయాల్సిన ఏంటంటే, ఇది ఎక్కడ మొదలైంది? ఫస్ట్ దేవునితో ఉన్న సంబంధం మెల్లమెల్లగా దూరమైంది. అక్కడ మొదటి మెట్టు ప్రియులరా. అక్కడి నుంచి మళ్ళా స్టార్ట్ అవ్వాలి. ఒక సంబంధం తగ్గిపోతే, ఒక బంధం దూరం అయితే, ఒక రిలేషన్షిప్ కట్ అయిపోతే ప్రియులరా, రిలేషన్షిప్ మళ్ళా పునఃస్థాపించటానికి ఏం చెయ్యాలి? మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి. ఇదే ఫస్ట్. ఎందుకు తెలుసా ప్రియులరా, ఆదికాండములో దేవుడే మనకి ఈ ఒక మంచి మార్గాన్ని చూపెట్టారండి. అందువలన మనం కొత్తగా ఏదో తెలుసుకునేది లేదు ప్రియబిడ్డలారా. మీరు తీసుకోండి ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుడు పాపం చేసి దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయి చెట్ల మధ్యలో దాక్కున్నటువంటి, మేము మొండివులతో ఉన్నామని, దిగంబరులై ఉన్నామని తెలుసుకుని అంజూరపు చెట్టు ఆకులు తీసుకుని కుట్టి నడుముకు కట్టుకున్నటువంటి, భయముతో ఉన్నటువంటి ఆదాము ఏవమ్మల దగ్గరికి ప్రభువే దిగి వచ్చి, ఆదాం నువ్వు ఎక్కడ ఉన్నావు అని ప్రశ్నించి వారిని పిలిపించి వాళ్ళతో మాట్లాడి ప్రియులరా
ఆ సంబంధాన్ని బాగు చేయటానికి, దానికి పరిష్కారం చేయటానికి, కావలసిన శిక్ష ఇవ్వటానికి దేవుడు ముందుకు చేసినటువంటి అడుగు చూడండి. ఆదికాండం 3వ అధ్యాయము చదువుతామా? 8, 9 వచనం బట్టలారా. ఆ సాయంకాలమున దేవుడైన యావే చల్లగాలికి తోటలో తిరుగాడుచుండెను. ఆయన అడుగుల చప్పుడు వారికి వినబడెను. వారు ఆయన కంటికి కనబడకుండా చెట్ల నడుమ దాగుకొనిరి. కానీ దేవుడైన యావే నరుని బయటకి పిలిచి, ఓయి, నీవు ఎక్కడ ఉంటివి అని ప్రశ్నించెను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశములతో ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని అనెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దేవుని అడుగు చప్పట్లు విని భయపడి దాక్కునేటువంటి మానవులని దేవుడే బయటకు వచ్చేసి, ఓయ్ నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పి పిలిపించి మళ్ళా ఒక కమ్యూనికేషన్ ప్రియులరా ప్రారంభించారు. దానికి పరిష్కారం చేశారు. చేయవలసినటువంటి పనులు చేసి ఆ సంబంధాన్ని బాగు చేయటానికి దేవుడు చేశాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ బంధకాల నుండి విడుదల పొందాలంటే నీవు చేయవలసిన ఏంటంటే, ఫస్ట్ దేవునితో మళ్ళా ఒక కమ్యూనికేషన్, దేవునితో మళ్ళా ఒక రిలేషన్షిప్ ప్రారంభించటానికి ఎక్కడ ఈ సంబంధం తెగిపోవటం ప్రారంభించిందో అక్కడ మళ్ళా ప్రారంభించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 తల్లి మరియ ప్రార్థనా సహాయం కోరుకుందాం. దేవవర ప్రసాదం చేతాందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శిలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. బిడ్డలారా, మనం ఇప్పుడు పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26 నుండి 29 వరకు మనం చదవబోతూ ఉన్నాం. అక్కడ మనము కేవలం చేసిన పాపాలు వదిలిపెట్టడం మాత్రం కాదు, పాపం చెయ్యనని నిర్ణయాలు తీసుకోవటం మాత్రం కాదు, నిజంగా 5 మెట్లకు దిగిపోయి బంధకాలలో ఉన్న ఒక వ్యక్తి ఈ బంధకాల నుండి పూర్తిగా బయటకు రావాలంటే, నేను వాళ్ళు చెప్పాను, నీలో సైతాన్ని కట్టుకున్నటువంటి భవనం, మందిరం కూల్చివేయాలి. అనగా దేవునికి దగ్గర అవ్వాలి, సైతానుతో ఒక సంబంధం ఎంటర్టైన్మెంట్ చేయకూడదు. 3వది, అటువంటి కోరికలు తలంపులు మనస్సులో పెంచవద్దు. దానికి తగినటువంటి టెంప్టేషన్కి గురి అవ్వకుండా నీవు నిలబడితేనే ఇది సాధ్యమవుతుంది. దానికి నేను ఏం చెయ్యాలి? సరే ఫాదర్ గారండి, వినడానికి బాగుంది, నేను ఏం చెయ్యాలి, మీరు ఏం చెయ్యాలో అని స్పష్టంగా బెన్నిఫార్ చెప్పే అవసరం లేదు బిడ్డలారా. వాక్యమే దానికి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. 5 మెట్లకు దిగిపోయి బంధకాల్లో ఉన్న నీవు ఈ బంధకం నుంచి పూర్తిగా బయటపడాలంటే ఈ 5 మెట్లు నీ పైకెక్కాలి. దానికి సులువైనటువంటి ఒక మంచి మాట పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26, 27, 28, 29 వచనాలలో ఉన్నాయి. శ్రద్ధతో ఈ మాట వినండి. కనుకనే ఒకవేళ మీకు కోపము వచ్చినచో ఆ కోపము మేము పాపములోకి లాగిపోకుండా చూచుకొనుడు. సూర్యుడు అస్తమించేలోగా మీ కోపము చల్లారిపోవలెను. సైతానునకు అవకాశము ఒసగకుడు. ప్రియబిడ్డలారా గమనించండి, నీవు ప్రతిరోజు నీ మాటలు, క్రియలు, తలంపుల మీద ఒక శ్రద్ధ పెట్టాలి, ఒక కళ్ళు పెట్టాలి. ఎలాంటి తలంపులు నీలో తిరుగుతూ ఉన్నాయి, ఎలాంటి కోరికలు నీలో వస్తూ ఉన్నాయి, ఎలాంటి శోధనలకి నీవు వశమైపోతూ ఉన్నావు అని తెలుసుకొని వాక్యం పలుకుతుంది. నంబర్ 1, సైతానికి ఎటువంటి అవకాశం ఇవ్వవద్దు. అది తలంపులో కానీ కోరికల ద్వారా కానీ సైతానుతో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవటం కానీ, సైతానికి తగినటువంటి ఆలోచనలు, ఒక రిలేషన్షిప్, ఒక ఎంటర్టైన్మెంట్ పట్టుకోవటం కానీ నీవు చేయకుండా ఎటువంటి అవకాశమో సైతానికి ఇవ్వవద్దు. అనగా సూర్యుడు అస్తమించేలోగా ఇవి అన్నీ కూడా సెటిల్ చేయాలి. ఎస్, ఇంకా ముందుకు. దొంగతనము మానివేసి అక్కరగల వానికి
పంచిపెట్టగలందుకై తమ చేతులతో మంచి పనులు చేయుచు కష్టపడవలెను. ప్రియబిడ్డలారా, ఇప్పటి వరకు చేసినటువంటి పాపానికి విరుద్ధమైనటువంటి మంచి కార్యాలు చేయటం ప్రారంభించాలి. ఇక్కడ దొంగన గురించి మాట్లాడుతున్నాడు. దొంగ ఏంటి? ఒళ్ళు కదలకుండా, పని చెయ్యకుండా, దొంగతనం చేసి వేరే వాళ్ళు కష్టపడి సంపాదించిన ఆస్తిని దోచుకుని దొంగతనం చేసుకుని తిని త్రాగి తిరిగి ఎంజాయ్ చేస్తారు. పొడగారు ఏమంటున్నారు? నీవు దొంగతనం చేసేవాడైతే రేపటి నుంచి దొంగతనం చేయకుండా మాన్యమైనటువంటి పనులు చేసి కూలి సంపాదించుకుని ఆ కూలితో ప్రియబిడ్డలారా నీవు తినాలి, త్రాగాలి, నీవు జీవితం నీవు గడపాలి. అంతేకాదు వేరే వాళ్ళతో కూడా, అక్కర్లో ఉన్న వారితో కూడా అది పంచుకోవటానికి ఒక విశాల మనస్సు కలిగి ఉండాలి, చూపించాలంటున్నాడు. విచ్ మీన్స్ ప్రియబిడ్డలారా, నీవు చేసిన పాపం వదిలిపెట్టడం మాత్రం కాదు, ఇప్పటి వరకు చేసినటువంటి ఒక పనిని, ఒక పాపాన్ని మానివేయటం మాత్రం కాదు, దానికి విరుద్ధమైనటువంటి ఆపోజిట్ మంచి పనులు చేయాలి, కష్టపడాలి, శ్రమించాలి. ఇది ఒక ముఖ్యమైనటువంటి రెండవ అంశం. ఇంకా ముందుకు, సంభాషణలలో దుర్భాషలు రానియక అది వినువారికి మేలు కలుగునట్లు చూడవలెను. ప్రియబిడ్డలారా, మాటలలే తలంపులే. గమనించండి, మనస్సులో ఉన్న తలంపులే, ఆలోచన, థాట్స్ మాత్రమే మాటల ద్వారా బయటికి వస్తాయి. నువ్వు ఏం మాట్లాడుతున్నావో, దేని గురించి మాట్లాడుతున్నారో, నోరు తెరిస్తే ఎలాంటి మాటలు బయటికి వస్తున్నాయో అని గ్రహించుకుని వింటున్న వారికి మంచిది, మేలు అని అనిపించినటువంటి మాటలు మాత్రమే మాట్లాడాలి. ఎందుకంటే ప్రియబిడ్డలారా తెలుసా, నీ మనస్సులో ఉన్న తలంపులే మాటల ద్వారా బయటికి వస్తాయి. నీవు దేని గురించి మాట్లాడుతున్నావో అదే క్రియల ద్వారా బయటికి వస్తాయి. అందుకే తలంపులకి, మాటలకి, క్రియలకి మధ్యలో ఒక మంచి సంబంధం ఉంది. నీ మనస్సులో ఒక్కసారి కూడా నీకు రాని ఆలోచనలు, నీ మనస్సులో ఒక్కసారి కూడా కలగకుండా ఉన్న తలంపులు ఎప్పుడు కూడా మాటల ద్వారా బయటకు రావు. నీవు ఒక విషయం గురించి మాట్లాడుతున్నావంటే అది జోకులైనా సరే సరదాగా అన్నానని అంటారు. ఊరికే అన్నారులే, సరదాగా అన్నానులే, లైట్గా తీసుకుంటే ఏంటి అని అంటారు. ప్రియబిడ్డలారా, ఈ సరదాగా అని, లైట్గా అని, ఊరికే అని, జోకులని నీ చెప్పిన ఏ మాట అయినా బిడ్డలారా నీ మనస్సులో రాకుండా, మనస్సులో అటువంటి తలంపు కలగకుండా, ఆ ఆలోచన ఎంటర్టైన్మెంట్ చెయ్యకుండా నీ నోటి నుంచి బయటకు రావు. నీ నోటు ద్వారా నోరెత్తి ఒక విషయం మాట్లాడారంటే ఆ విషయం మీద నీకు ఏదో ఒక ఆసక్తి, ఏదో ఒక టచ్ ఉంది అని అర్థం. అందుకే మనుషులు మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారని కొద్దిగా వివేచన బుద్ధి కలగాలి బిడ్డలారా. నీకు ఆ విషయం మీద ఆసక్తి, ఇష్టము, ఒక కోరిక కలిగి ఉన్నావు కాబట్టి, నీకు నచ్చింది కాబట్టే ఆ విషయం గురించి మళ్ళా మాట్లాడుతారు. అందుకే సినిమా పిచ్చిలు ఉన్న వాళ్ళు నోరు తప్పితే ప్రియబిడ్డలారా మాట్లాడే సినిమా హీరోయిన్లు, సినిమా హీరోయిన్స్ గురించే, మాటల గురించే, సినిమా పాటల గురించే. ఆడవాళ్ళ పిచ్చి ఉన్నవాళ్ళు, మగవాళ్ళ పిచ్చి ఉన్నవాళ్ళు మాట్లాడేది 10 మందికి హాజరైతే మగవాళ్ళ, ఆడవాళ్ళ చీరలు, బట్టలు, వాళ్ళ అపీరెన్స్ గురించే మాట్లాడతారు. అందుకే వాక్యమంటుంది, నీ నోరు విప్పి ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా, నేను ఇక్కడ ఈ వాక్యం ముగిస్తూ ఉన్నాను. ముగించే ముందు ఇంకొక విషయం చివరిగా గమనించండి. ప్రియబిడ్డలారా, నేను ఈ టాక్లో ప్రారంభంలో చెప్పిన మాటలకి మీ దృష్టిని, మీ మనస్సును మళ్ళా తీసుకెళ్తున్నా. అక్కడ ప్రభు ఏం చెప్పాడు? ఈ లోకాధిపతి నేను 2-3 రెఫరెన్స్ చెప్పాను. ఎందుకు? యేసుక్రీస్తు కూడా ఒప్పుకున్నాడు. ఏమని? సైతానే ఈ లోకానికి అధిపతి అని, సైతానికి అధికారం ఇయ్యబడ్డది అని. ప్రియబిడ్డలారా, అది యేసుక్రీస్తు మనుష్యావతారం ఎత్తి ఈ లోకములో తన పరిచయం చేస్తున్నటువంటి కాలములోనే ఈ మాట మాట్లాడారు. కానీ
యేసుక్రీస్తు శిలువ పాట్ల మరణ ఉత్థానము తర్వాత, అనగా యేసుక్రీస్తు సాక్షాత్కారము అయిన పిదప యేసుక్రీస్తు పలికిన మాటలకి, అంతకు ముందు సైతాను గురించి చెప్పిన మాటలకి చాలా వ్యత్యాసం ఉంది. యేసుక్రీస్తు ప్రియబిడ్డలారా, కొలొస్సీ 2:13-14-15 ప్రకారం ఆ శిలువపై సైతానులను, అధికారులను, ఈ లోకపు అంతఃకర శక్తులను నిరాయుధులుగా చేసి తన శిలువపై ఆయన తన విజయయాత్ర కొనసాగించి సైతాన్ని, ఇహలోక అధికారిని, ఇహలోక శక్తిని పూర్తిగా నిరాయుధులుగా చేసి శిలువ కింద అండగొట్టి నాశనం చేశాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన యేసుక్రీస్తు పునరుత్థానం అయిన తర్వాత అపోస్తలులకి ద మిషన్ కమాండ్, అనగా సువార్త పరిచర్య బాధ్యత ఇచ్చినప్పుడు ప్రభు ఇచ్చిన మాటలలో ఒక ప్రత్యేకత ఉంది. ఇది తీసుకోండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం తీసుకోండి ప్రియబిడ్డలారా, 18వ వచనం. మత్తయి సువార్త 28:18 వచనములో ఆయన పలికిన మాటలకి ఎంత బలముందో, ఎంత శక్తి ఉందో చూడు. దాన్ని ముందు మాటతో పోలించాలి. ఈ లోకాధిపతి అని, ఈ లోకానికి ఆధిపత్యం కలిగిన వాడని యేసుక్రీస్తు మాట్లాడాడు కదా. ఈ మాట చూడు, 18వ వచనం. యేసు వారి దగ్గరకు వచ్చి వారితో ఇహపరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది. ఇందాక సైతాన్ ఏమన్నాడు? రెప్పపాటు కాలములో ఈ ప్రపంచాన్ని తన వైభవాన్ని చూపించి ఇవి అన్నీ నాకు ఇవ్వబడ్డది, నేను ఇష్టం వచ్చిన వానికి, నేను కోరుకున్న వానికి నేను ఇవ్వగలను అని సైతాన్ అన్నాడు. అది కరెక్టే, యేసుక్రీస్తు కూడా ఒప్పుకున్నాడు. కానీ యేసుక్రీస్తు సాక్షాత్కారము తర్వాత, శిలువపాట మరణ ఉత్థానం తర్వాత, సైతానిపై ఆధిపత్యం స్థాపించిన తర్వాత ఏమంటున్నాడు? ఇహ పరములందు సర్వాధికారం నాకు ఇవ్వబడ్డది. అనగా సైతాను తీసుకున్నటువంటి ఆధిపత్యం, మనిషి సైతానికి ఇచ్చినటువంటి ఈ ఆధిపత్యం, ఆయన లోపలికి వెళ్ళిపోయిన బంధకాల నుండి యేసుక్రీస్తు సంపూర్ణమైనటువంటి ఆధిపత్యం, ఇహ పరములు. ఇహ అంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటిపై, పరమండలంపై సర్వాధికారం నాకు ఇవ్వబడ్డది. అనగా యేసుక్రీస్తు శిలువపాట మరణ ఉత్థానము ద్వారా ఆయనకి సైతాను దగ్గరికి వెళ్ళిపోయినటువంటి ఆ అధికారం, ఆ సర్వాధికారం యేసుక్రీస్తు మళ్ళా తన పరిశుద్ధ రక్తం వెలగా కట్టి కొనుక్కున్నాడు, తెచ్చుకున్నాడు, సంపాదించుకున్నాడు. అందువలన ఆ యేసుక్రీస్తుతో సహా ఆయన పునరుత్థాన మహిమలో, ఆయన మనకిచ్చిన విడుదలలో, ఆయన మనకిచ్చిన పరిశుద్ధాత్మ శక్తిలో, ఆయన మనకు అనుగ్రహించినటువంటి అపారమైన కృపావరములో పాలు పంచుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఆ సర్వాధికారము ప్రభు యేసుక్రీస్తు ఇస్తాడు. యేసుక్రీస్తు ద్వారా మనకి ఆ సర్వాధికారం ఉంది. ఇహ పరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది, అందువలన మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు, రోగులకి స్వస్థత ఇచ్చి, సైతాన్ని బంధకాలను వారిని విడిపించి, నేను ఆజ్ఞాపించినది అంతయు వారు ఆచరించేలాగున బోధించమని యేసుక్రీస్తు పలికాడంటే ప్రియపడ్డారా, మనము జీవించేది పునరుత్థాన మహిమకి తగిన బిడ్డలుగా జీవించినట్లయితే, యేసుక్రీస్తు సాక్షాత్కారానికి తగినటువంటి వెలుగులో జీవించినట్లయితే, దిగిపోయినటువంటి 5 మెట్ల నుంచి పైకి రావాలని కోరుకుంటూ మన లోపల సైతాన్ని కట్టుకున్న ఇంటిని కూల్చేసి, చేసిన పాపానికి తగినట్టు ఆపోజిట్ విరుద్ధమైన మంచి కార్యాలు చేసి మనము ఆ యేసుక్రీస్తుతో సహభాగ్యులుగా మారితే, ఆయనతో మనము ఒక సత్సంబంధంగా మనం పెట్టుకుంటే, ఆయనతో కలిసి వెలుగుపుత్రులుగా ఆత్మలో జీవించాలని మనం కోరుకుంటే, యేసుక్రీస్తు శిలువలో స్థాపించినటువంటి ఆ విజయం, ఆ సంపూర్ణ విడుదల,
కంప్లీట్ ఫ్రీడమ్, స్వాతంత్ర్యం, స్వేచ్ఛ. ఆదిలో దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛ, ఆ స్వాతంత్ర్యం ప్రియబిడ్డలారా యేసుక్రీస్తునందు మనకు కూడా ఆనయిస్తాడు. అదే సంపూర్ణ విడుదల. అంటే విడుదల కావాలి, విడుదల కావాలని పాట పాడతారే, నాకు విడుదల కావాలంటారే. ఈ విడుదల అంటే ఏంటంటే ఎవరో ఒక్కరు విడుదల అంటే విడుదల వచ్చేదేమీ లేదు. నీకు విడుదల కలుగునుగాక అంటే పోయేదేమీ లేదు. విడుదల నాకు కావాలని చేతుల పైకి లేపి చప్పట్లు కొట్టి దూకితే మాత్రం విడుదల వచ్చేదేమీ లేదండి ప్రియబిడ్డలారా. విడుదల ఒక వ్యక్తి సొంతంగా ఈ యేసుక్రీస్తు ద్వారా పొందుకోవలసినదే. ఈ 4 మెట్ల నుంచి మెల్లమెల్లగా పైకి లేవాల్సిందే. యేసుక్రీస్తు సాక్షాత్కారములో మనం పాలు పంచుకోవలసినదే. ఆయనతో మనము ఏకమవలసినదే. ఆయన శిలువ చెంద అండగొట్టిన సైతాన్ని మనం కూడా అండగొట్టి ఆ పునరుత్థాన మహిమలో, ఆత్మ అభిషేకములో వెలుగుపుత్రులుగా కృపలు జీవించగలిగితే ప్రియబిడ్డలారా నీకు విడుదల ఆయన ప్రసాదిస్తాడు. ప్రియబిడ్డలారా, రేపు మన తెలుగు ధ్యాన వడక చివరి రోజు శుక్రవారం సాయంకాలము విడుదల పరిశుద్ధ దివ్య బలిపూజ ఉంటుంది. సంపూర్ణ విడుదల ఆరాధన నేను నడిపించబోతూ ఉన్నా. అందువలన ఈ ధ్యాన వడకములో పాల్గొన్న మీరు అందరూ కూడా, ఏ ఒక్క బిడ్డ కూడా తప్పిపోకుండా మీరందరూ కూడా ప్రియబిడ్డ, రేపు చివరి రోజు చాలా ముఖ్యమైన రోజు. ఉదయము పరిశుద్ధ బలిపూజ మనకి లేదు, మీరు గుర్తుంచుకోండి. ఉదయం పరిశుద్ధ బలిపూజ లేదు. యథావిధిగా ఉదయము 6 గంటలకి మొదటి వాక్య పరిచర్య, 7 గంటలకి రెండవ వాక్య పరిచర్య మీకు ఉంటుంది. సాయంకాలం 6 గంటలకి సమష్టి విడుదల పరిశుద్ధ దివ్య బలిపూజ. ఆ బలిపూజ అయిన తర్వాత సంపూర్ణ విడుదల ఆరాధన. అందువలన ప్రియబిడ్డలారా, రేపటి దినాన్న ఈ ధ్యాన వడకాన్ని చివరి రోజు స్పాన్సర్ చేయటానికి, ఈ ఛానల్ని సపోర్ట్ చేయటానికి, లోకవ్యాప్తంగా సువార్త పరిచర్య ఈ ఛానల్ ద్వారా అందించటానికి నేను మీ ఒక్కొక్కరిని సహాయం కోరుకుంటున్నాను. ఒక్కొక్కరి ముందుకు వచ్చి మీరు స్పాన్సర్ చేయండి బిడ్డలారా. ఈ గొప్ప సువార్త పరిచర్య, సైతానికి విరుద్ధమైన ఈ పోరాటాన్ని మనం విజయవంతంగా నడిపిస్తాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రియబిడ్డలారా, ఈ టాక్ అయిన వెంటనే మనకి దివ్య సప్రసాద ఆరాధన ఉంటుంది. అందువలన ఆ ఆరాధన కోసం సిద్ధపడండి. ఒక్క నిమిషం ప్రార్థిద్దాం. ప్రభువైన దేవా, నిజమైన బంధకం అంటే ఏమిటి? బంధకాలకి ఒక వ్యక్తి వెళ్ళిపోయే మెట్లు ఏంటి? ఎలా దీని నుంచి బయటపడాలి అనేటువంటి ఈ వాక్కు ఆలకిచ్చిన బిడ్డలతో నీవే మాట్లాడండి ప్రభువా. విత్తబడినటువంటి దేవుని వాక్కు అనుకూల సమయములో 30, 60, 100గా వీరిలో ఫలించునుగాక. సైతాను బంధకాల రహస్యాలు వీరు తెలుసుకుందురుగాక. ఎప్పుడు మర్చిపోకుండా దానికి అనుకూలంగా సైతాను వారి లోపల కట్టుకున్న ఇల్లు కూల్చివేసి పునరుత్థాన మహిమకి తగినటువంటి బిడ్డలుగా సంపూర్ణ విడుదల పొందుకున్న వారుగా వీరిని మార్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఎదురు చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియో ఆరాధన, ది ఆర్మర్ ఆఫ్ ద లార్డ్, సర్వాంగ కవచము అని ఆరాధన.